ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మార్క్ కే రాబిన్ మనతో పాటు ఉన్నారు. రీసెంట్గా గద్దర్ అవార్డ్ని బ్యాక్ చేసుకున్న వ్యక్తి. ఇప్పుడు గద్దర్ అవార్డు రావడం అర్లీ సక్సెస్ అంటున్నారా, లేదు లేట్ అయింది సక్సెస్ అని మీరు బిలీవ్ చేస్తారు? దేనికి టైం దానికి ఉంటుంది, ఆ టైంకి అది వచ్చింది అంతే. బేసికలీ ఇప్పుడు ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు, ఒక సాంగ్ రిలీజ్ అయినప్పుడు కొంతమంది మేమర్స్ వచ్చేస్తూ ఉంటారు. ఆ కింగ్ సినిమాలో ఒక సీన్ పట్టుకొచ్చి ఒక వన్ ఆఫ్ ద పర్టికులర్ ఫిల్మ్ చాలా పెద్ద 100 కోట్ల సినిమా, నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ తీసుకొని వాళ్ళు లైగర్ అన్న సినిమాకి వాట్లాగా అదే సాంగ్ చేశారు. పూరి సార్ ఫోన్ చేశారు, మార్క్ ఇట్లా మీదని తెలిసింది మాకు, రాబిన్ చిన్న చిన్న సినిమాలు చేశారంటారు కదా, ఒక చిన్న సినిమాకి నేను ఏదైతే చేశానో అది మీరు ఒక 100 కోట్ల సినిమాకి థీమ్ టైటిల్ సాంగ్ చేసుకున్నారు. బట్ మజ్ను ట్రైలర్ బీజిఎం చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ అని చెప్పి నాన్నగారు ఇంప్రెస్ అయింది అక్కడ అని చెప్పి మేము. అవునవును, కరెక్ట్. 3-4 అవర్స్లో థియేట్రికల్ ట్రైలర్ మ్యూజిక్ చేశారు. ఇప్పుడు నాన్నగారు వచ్చి విన్నారు. సినిమా మొత్తానికి సోల్ టైటిల్ సాంగ్ డన్ 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 డోరా. ప్రతి ఒక్కరు ఈవెన్ అనిల్ రావుపూడి గారు కూడా వచ్చి మాట్లాడారు కదా. అవును, తన గూస్ బంప్స్ వచ్చినాయని మాట్లాడారు. ఐ ఫెల్ తను ఆటలు అంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ప్రశాంత్ వర్మ గారు కంప్లీట్ కమర్షియల్ ఫార్మాట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు హనుమాన్ తీశారు. ఆ టైంలో ఎందుకు మేము మీతో కంటిన్యూ అవ్వలేదు? మ్యూజిక్ డైరెక్టర్కి సరైన క్రెడిట్ దక్కదేమో కొన్ని సాంగ్స్, కానీ మా ఫీలింగ్ అనమాట. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఎవరున్నారంటే, సో ఆయన అంటూ షాక్ చేశారు స్టార్టింగే. తర్వాత మల్లేశం సినిమాతో మట్టి వాసనని మనకి చూపించారు. ఆత్రేయతో ఇన్వెస్టిగేషన్ చేయించారు. ఇప్పుడేమో దండోరాతో ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినాని మనకు చూపించారనమాట. మ్యూజిక్ సెన్సేషన్ మార్క్ కే రాబిన్ మనతో పాటు ఉన్నారు. రీసెంట్గా గద్దర్ అవార్డ్ని బ్యాక్ చేసుకున్న వ్యక్తి. మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. నైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సో. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్ అవార్డ్ని మీరు తీసుకోవడం చాలా అదృష్టం అండి. ఏంటి అంటే నార్మల్లీ 2018లో ఫస్ట్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మంచి మంచి సినిమాలన్నీ వచ్చినాయి మీ నుంచి. కొన్ని అండర్ రేటెడ్ ఫిల్మ్స్గా మిగిలిపోయినాయి, అంటే ఎవర్ గ్రీన్ అంటూ ఉంటారు కదా, అలాంటి సినిమాలను ఇచ్చారు మీరు. ఇప్పుడు గద్దర్ అవార్డు రావడం మీరు అంటే అర్లీ సక్సెస్ అంటున్నారా, లేదు లేట్ అయింది సక్సెస్ అని మీరు బిలీవ్ చేస్తారు? అట్లేం లేదండి, ఎర్లీ అని లేదు, లేట్ అని లేదు. దేనికి టైం దానికి ఉంటుంది, ఆ టైంకి అది వచ్చింది అంతే. సో ఎప్పుడు సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి అంతే. ఇదే మెయిన్ ఉండే. లక్కీగా మంచి మంచి మూవీస్ చేస్తూ వచ్చాను ఇప్పటి వరకు. దాంట్లో కొన్ని వాటికి మంచి గుర్తింపు వచ్చింది, సంతోషం. సో ఒక అవార్డు, ఇలాంటి అవార్డు ఒక ఆర్టిస్ట్కి ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఎంతవరకు కొత్త డోర్స్ ఓపెన్ చేస్తుంది? డెఫినెట్లీ ఇట్స్ అన్ అప్రిషియేషన్ అండి. అండ్ అప్రిషియేషన్ అది కూడా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అప్రిషియేట్ చేసి ఇవ్వడం అనేది అది చాలా చాలా హెల్ప్ఫుల్. అండ్ నాకు తెలిసి లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు కూడా ఈ ఇయర్ చాలా బిజీ ఉన్నారు. సో చాలా సంతోషం అండి. అండ్ డెఫినెట్లీ ఇట్స్ అన్ అప్రిషియేషన్ కాబట్టి మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తుంటాయి, అండ్ డెవలప్మెంట్ ఉంటుంది, అండ్ ఛాలెంజింగ్ ఉంటుంది. ఇంకా కాంపిటీషన్ అని కాదు, కానీ ఓకే ఇది ఒక బాధ్యత తీసుకొస్తుంటుంది. ఎంత అప్రిషియేషన్ వస్తే అంత బాధ్యత పెరుగుతుంటుంది. సో అలా బాధ్యతగా తీసుకొని, రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంకా బాగా చేయాలి. సో చేస్తారు కాబట్టి డెఫినెట్లీ. సో అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ఇప్పుడు అవార్డు స్టేజ్ ఫంక్షన్ మీద, వాటి మీద. సో వాళ్ళ ముందు చెప్పలేని విషయాలు ఏమన్నా ఇప్పుడు మీరు షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు ముందుగానే. లైక్ ఓం శాంతి ఓంలో షారుఖ్ ఖాన్ ప్రీవియస్ లైఫ్లోనే ఒక స్పీచ్ ఉంటుంది కదా, అలాంటి స్పీచ్ ఏమన్నా మీరు ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఇవ్వచ్చు. అట్లా అంటే అక్కడ ఉండేది పొలిటికల్ పీపుల్ ఉంటారు, అండ్ గవర్నమెంట్ పీపుల్ ఉంటారు. మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఉంటారు, రేవంత్ రెడ్డి సార్ ఉంటారు, మన దిల్ రాజు సార్ ఉంటాడు. అక్కడ చెప్పలేంది అంటే ఎస్, దిల్ రాజు సార్ బ్యానర్లో సినిమా చేయాలని చాలా ఉంది. టైం వచ్చినప్పుడు చేద్దాం. ఓకే, తను పిలిచి ఇచ్చినప్పుడు ఐల్ బీ ద హ్యాపీ. అది అక్కడే షేర్ చేసుకుంటే బెటర్ ఏమో కొంచెం. అవార్డ్స్ సార్ సినిమా నార్మల్గా దాంతో కలిసి పనిచేయడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, అండ్ చాలా జోవియల్గా ఉంటాడు.
అండ్ సూర్యకాంతం రిలీజ్ టైంలో తను వచ్చి మా స్టూడియోకి వచ్చారనమాట. ఓకే. స్టూడియోకి వచ్చి సినిమా చూడడం జరిగింది. సో ఆ రోజు తను స్టూడియోలో అసలు ఈ వాజ్ వెరీ హ్యాపీ. అరే ఎక్విప్మెంట్ చాలా బాగుంది, మంచి ప్లేస్లు ఉంది, అండ్ ఓకే అన్నీ బాగున్నాయి, మరి ప్రాజెక్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది. యా జస్ట్ ఆన్ క్యాజువల్ నోట్. ఓకే. హోప్ అవుతుంది, అది అవుతుందని అనుకుంటున్నాను. నేను ఇంకా చేసేసి ఉన్నారేమో అనుకుంటున్నాను యాక్చువల్లీ. నేను అంత బ్యానర్స్, నాకు మీ మూవీస్ తెలుసు కానీ బ్యానర్స్ అంత ఐడియా లేదు, చేసేసి ఉన్నారేమో అనుకున్నాను. మీరు ఇప్పుడు చెప్తే నాకు అనిపించింది. ఇంకా దిల్ రాజు సార్ బ్యానర్లు ఇంకా చేయలేదు, హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్. సో మీ స్టార్టింగ్ అంటే అందరికీ తెలుసు నాని గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా అని, బట్ మజ్ను ట్రైలర్ బీజిఎం చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ అని చెప్పి, నాని గారు ఇంప్రెస్ అయింది అక్కడ అని చెప్పి మేము. అవునవును, కరెక్ట్ కరెక్ట్, అవును కరెక్టే. అది అంటే మజ్ను ఇప్పుడు ఇండస్ట్రీ నాకు అంత తెలియదు అప్పుడు. ఏదో చిన్న ఒక 4-5 షార్ట్ ఫిల్మ్స్ చేసా, దానికి ఏదో చిన్న 2 అవార్డులు వచ్చాయి. చిన్నది కాదు, మంచి అవార్డ్స్, సైమా ఒకటి అండ్ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఒకటి. కానీ ఫీచర్ ఫిలిమ్స్ కమర్షియల్గా కొట్టడం అనేది ఇట్స్ డిఫరెంట్. యాక్చువల్గా నేను ఇది వరకు కమర్షియల్ నాకు రాదని చెప్తున్నాను, కానీ యాక్చువల్గా ఫస్ట్ మజ్ను ట్రైలర్ ఇట్స్ అ కమర్షియల్ ట్రైలర్ ఓన్లీ. సో నేను చేసింది ఫస్ట్ అదే, దాని తర్వాతనే ఆ సినిమా చేశాను యాక్చువల్గా. సో ఆ రోజు నైట్ చేయాలన్నమాట. సో నైట్ చెయ్యొచ్చు, కానీ వెనకాల ప్రశాంత్ గారు కూర్చున్నారు. ప్రశాంత్ గారు నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం, ఆల్రెడీ డైలాగ్ ఇన్ ద డార్క్ అని 2-3 యాడ్స్ అని ఇవి చేసుకుంటూ వచ్చాం. నాకు కంఫర్టే, కానీ ఎగ్జాక్ట్లీ నా వెనకాల సోఫా ఉంటుంది అనమాట, ఫ్రంట్లో కీబోర్డ్స్, నా సిస్టమ్ ఉంటుంది రూమ్, నా స్టూడియోలో. వెనకాల నాన్నగారు కూర్చున్నారు, సరే చేయండి అని. ఫస్ట్ టైం నాన్నగారు వెనకాల కూర్చున్నారు, మ్యూజిక్ చేయాలి. నాకేమో మ్యూజిక్ రావట్లేదు. సో అప్పుడు ప్రశాంత్ గారికి అడిగా, అంటే వెనకాలనే ఉన్నారు కదా నాకు కొంచెం అంటే, తను అర్థం చేసుకుని పర్లేదు మేము బాల్కనీలో ఉంటామని బాల్కనీకి వెళ్ళారు. అప్పుడు క్లోజ్ చేసుకొని ఫస్ట్ ఐ థ్యాంక్ గాడ్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ మ్యూజిక్ అనమాట. ఒక 3-4 అవర్స్లో థియేట్రికల్ ట్రైలర్ మ్యూజిక్ చేశా. అప్పుడు నాన్నగారు వచ్చి విన్నారు. ఈజ్ లైక్ దిస్ ఇస్ రియల్లీ గుడ్, చాలా బాగుంది, ఇక్కడ ఒక చిన్న బిట్లో అది అలాగే ఉంటుందా అంటే, లేదండి దాని మీద కొన్ని లైవ్స్ పడాలి. ఓకే డన్, బట్ నాకైతే చాలా నచ్చిందని చెప్పి, ఏం బాగా కొడుతున్నాడు కదా, లెట్స్ డూ సమ్ ప్రాజెక్ట్ విత్ హిమ్ అని చెప్పి వెళ్ళిపోయారు. కట్ చేస్తే దాని తర్వాత నాకు కాల్ వచ్చింది, ప్రశాంత్ గారు చెప్పారు మనం ఆ సినిమా చేస్తున్నాం కలిసి, అండ్ నాన్నగారి ఫస్ట్ బ్యానర్ వాల్ పోస్టర్, అండ్ నాన్నగారే ప్రొడ్యూస్ చేస్తున్నారు, అండ్ ఫస్ట్ ప్రొడక్షన్, ఫస్ట్ బ్యానర్, ఫస్ట్ డైరెక్టర్, ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇట్స్ బ్రేక్ త్రూ అయింది అనమాట నాకు. అన్నారా వెంటనే? షాక్ అయ్యారా మీరు కూడా? ఆస్ట్రక్. నైస్. అప్పటికే రాజమౌళి గారు హీరో ఆయన, అంటే 50 crore క్లబ్ అవన్నీ కొట్టారు. ఏగా అనుకోండి 100 crore క్లబ్ ఇవన్నీ చూసినవి. అలాంటి హీరో ఆయన ఏం చిన్న హీరో కాదు. ఆయనకి అప్పటికప్పుడు ట్రైలర్ కట్లో బీజిఎం ఒక కమర్షియల్ సినిమాకి ఇవ్వడం అంటే బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. మీరు కరెక్ట్గా దాన్ని క్యాష్ చేసుకున్నారు అయితే. అండ్ స్టేజ్ మీద కూడా ఒక చిన్న థింగ్ ఏంటంటే, ఐ థింక్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ ఐ వాంటెడ్ టు సే, తర్వాత నేను రియలైజ్ అయ్యాను, నా లైఫ్లో ఫస్ట్ టైం సినిమాలకి చేయడమే ఫస్ట్ టైం అండి. ఆ స్టేజ్ మీద మాట్లాడడం అనేది అది ఇంకా ఫస్ట్ టైం అది. సో నేను ఏదైతే ప్రిపేర్ అయినో దానికే నేను అనుకున్నానని, అది స్టేజ్ మీద ఉంటే తెలుస్తుంది అనమాట, ఆ స్టేజ్ మీద మాట్లాడడమే. సో అప్పుడు నాకు ఆ ఫియర్కి నేను ఒకరికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయానండి. కీరవాణి సార్, యాక్చువల్లీ వెనకల్నే కీరవాణి సార్ అండ్ రాజమౌళి సార్ ఇద్దరుండే. సో కీరవాణి సార్కి ఆ రోజు నా ఆడియో ఫంక్షన్ నా కోసం వచ్చారు తను, బేసికలీ మ్యూజిక్, అండ్ తనకి థ్యాంక్స్ చెప్పుకోలేకపోయినాను, దయచేసి నాకు క్షమించాలి. అండ్ ఆ రిగ్రెట్ నాకు ఇట్స్ ఆల్మోస్ట్ 7-8 years అవుతుంది, అది ఉండిపోయింది నా మనసులో. సో ఐ రియలీ వాంట్ టు సే సారీ టు హిమ్, అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఐఎమ్ బ్లెస్డ్, హీ బ్లెస్డ్ మీ. సో తను నన్ను బ్లెస్ చేసిన, ఆ రోజు నన్ను బ్లెస్ చేసినందుకే ఐ థింక్ ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను, అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్.
సో ఇమీడియట్గా మల్లేశం గురించి మాట్లాడుకుంటే అది నేషనల్ వైడ్ అంటే నేషనల్ అవార్డు బ్యాక్ చేయాలంటే అక్కడ రికగ్నిషన్ అక్కడ నుంచి కూడా అటెన్షన్ పడింది దాని మీద దానికి ఇక్కడ ఉన్న ఎంత మంచి అటెన్షన్ ఉంది కరెక్ట్ టైంలో ఐ మీన్ థియేట్రికల్గా పెద్ద సక్సెస్ అవ్వలేకపోయి థియేట్రికల్గా వచ్చి ఉంటే బాగుండేది. ప్రాబ్లం ఏంటంటే ఓటీటీలో పెద్ద సక్సెస్ అయింది నెట్ఫ్లిక్స్లో. కరెక్ట్. సో మీకు ఐ మీన్ ఇలా సినిమాలు ఆ కానీ మల్లేశం కానీ ఆత్రేయ అది కమర్షియల్లీ హిట్ అయింది. ద గోస్ట్ సినిమా పడింది మధ్యలో, ఒక మంచి కమర్షియల్ సినిమా, నాగార్జున గారు యాక్ట్ చేసిన సినిమా. అది మినహాయిస్తే మిగిలిన సినిమాలన్నీ చాలా పెద్ద పెద్ద హిట్లు అయినాయి. గోస్ట్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు ఆ టైంలో వర్కౌట్ అవ్వలేదండి సీరియస్లీ. దానికి చాలా చాలా పని చేసాము అసలు. 3 months 2 months అసలు డే అండ్ నైట్ కష్టపడ్డాం. దండోర కంటే ఎక్కువ కష్టపడ్డాను దానికి యాక్చువల్గా. కానీ సినిమా అదేనండి, ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ఒక సినిమా మీద కష్టపడి పని చేస్తే ఆ ఒక్క సినిమా కొంచెం అటు ఇటు అయినా ఆ 24 క్రాఫ్ట్స్కి ఎఫెక్టే. కరెక్ట్. ఇట్లా ఇచ్చాడు కానీ మొన్న ఫ్లాప్ ఇచ్చాడు, వద్దులే అనుకుంటారు. సో అలా అలా జరుగుతాయి అట్లా. సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ గోస్ట్ అండి. బట్ ఇట్స్ నాగార్జున సార్ పర్ఫార్మెన్సే కానీ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ అన్డౌటెడ్లీ బ్రిలియంట్. బట్ జనాల వరకు ఎక్కలేదు. సో దట్స్ ఓకే. అంటే ఆ టైంలో వాళ్ళ టేస్ట్ ఎలా ఉంది, ఆడియన్స్కి Correct, టేస్ట్ correct. మారిపోతూ ఉంటుంది. కరెక్ట్. కరెక్ట్ ప్రాపర్ టైంలో రిలీజ్ అవ్వడం కూడా మ్యాటర్. మేబీ ఎందుకో ఆ టైంలో వర్కౌట్ అవ్వలేదు. అయ్యుంటే మేబీ అయి ఉంటే బాగుండు. ఆ టైమింగ్ అండి కరెక్టే. ఇప్పుడు మీరు ఒకప్పుడు గమనిస్తే 90sలో ఒక మూవీ వచ్చిందండి. తన మదరు పిల్లలందరినీ అడాప్షన్కి ఇచ్చేస్తుంటుంది. అది అంత బ్యూటిఫుల్ ఫిలిం అంటే అంత బ్యూటిఫుల్ ఫిలిం అది. కాకపోతే సినిమా అంతా ఏడిపే. థియేటర్లలో నిండిపోయి బయట ఖర్చుఫ్లు అమ్మారు. ఓకే. హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఫిలిం అది. ఒకప్పుడు ఏడుపు సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఓకే. ఎందుకంటే ఎవ్వరిళ్ళల్లో ఏడుపులు లేవు అప్పుడు. కొంచెం ఆనందం సంతోషంగా ఉన్న దాంట్లోనే చాలా హ్యాపీగా ఉంటుండే. ఈ సోషల్ మీడియాస్ అనేది ఉండకపోతుండే, ఇంటర్నెట్ లేదు, ఎవరైనా కలవాలన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుసు. ఈ న్యాచురల్ లైఫ్లో సడన్గా ఏడుపు బాధలు ఇట్లుంటాయా అని చెప్పి ఆ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు అదే ఏడుపు సినిమా చేయమని చెప్పండి, లేకపోతే అదే ఒక క్రైమ్ సినిమానో ఒక గోస్ట్ లాంటి సినిమా ఆడదు. అట్లా అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఇళ్ళలో ఆఫ్టర్ కోవిడ్ ప్రతి ఇళ్ళలోనే ఆ ఎమోషన్స్, ఆ బాధలు ఉన్నాయి. మళ్ళీ థియేటర్కి వచ్చి బాధలు అనేది మేబీ ఆ టైమింగ్ అండి, ఆ టైమింగ్ అట్లున్నది. అండ్ నాకు తెలిసి అసలు గోస్ట్ ఆడింటే మటుకు కెరియర్ వేరే ఉంటుండే. గోస్ట్ ఆడినందుకు అది అక్కడికే ఆగిపోయింది. కానీ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం నేను మళ్ళా దండోరా చేశాను. 14 Days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఒక సినిమా చేశాను. దండోరాకి ఇట్లా స్టేట్ అవార్డు రావడం అనేది నా అదృష్టము, మా సినిమా టీం అదృష్టము. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. సో మీరు అన్నట్లు నిజంగా అంటే కోవిడ్ తర్వాత గ్యాదరింగ్కి తగ్గిపోయింది. ఇప్పుడు దానివల్ల జాతిరత్నాల సినిమా అందరూ గ్యాదర్ అయ్యేసరికి మీరు చూడండి మాక్సిమం మంచి మంచి కామెడీ మూవీస్ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు బయట థియేటర్ల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అంటే ఒక మంచి యూనో సోషల్ గ్యాదరింగ్, సూపర్ కామెడీ ఫిల్మ్స్. సో కామెడీ అనేది ఇప్పుడు 99% సక్సెస్ రేట్ ఉందండి కామెడీ. ఇప్పుడు చిన్న సినిమా తీసుకోండి, చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ నుంచి ఒక పెద్ద సినిమా అనిల్ రావిపూడి గారి సినిమా వరకు, చిరంజీవి సార్ సినిమా వరకు హిట్ అవుతున్నాయి. ఎందుకంటే హ్యాపీనెస్, ఆ జాయ్. అండ్ అనిల్ రావిపూడి గురించి గారు చెప్పాలంటే అసలు హీ నోస్ ప్రతి ఇంట్లో బాధ ఉంది, మనం నవ్విద్దాం, హ్యాపీగా పెడదాం. ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఒక హ్యాపీ నోట్ల జనాలను రిటర్న్ పంపిద్దాం. అందుకే తన కెరియర్లో చూడండి అన్ని సక్సెస్ఫుల్. ద ఇంటెన్షన్ ఈజ్ గుడ్. అలాగే దండోరా ఇంటెన్షన్ వాజ్ గుడ్. సో దండోరాలో మేము ఒక కాస్ట్ డిస్క్రిమినేషన్ ఏదైతుందో దాని గురించి మాట్లాడాలనుకున్నాం. ద ఇంటెన్షన్ ఈజ్ గుడ్ కాబట్టి ఈరోజు దాన్ని గుర్తించారు. సో సినిమా ఒక గుడ్ ఇంటెన్షన్తో చేస్తే ఐ థింక్ డెఫినెట్లీ ఇట్ వర్క్స్ అండి. సో ఇప్పుడు దండోరా గురించి మాట్లాడారు కాబట్టి సినిమా మొత్తానికి సోల్ టైటిల్ సాంగ్ డన్ 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 దండోరా. ప్రతి ఒక్కరు ఈవెన్ అనిల్ రావుపూడి గారు కూడా వచ్చి మాట్లాడారు కదా. అవును, తన గూస్ బంప్స్ వచ్చినాయి మాట్లాడారు. ఐ ఫెల్ తను అట్లా అంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఈవెన్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఆ ఎండింగ్ లో ఎప్పుడైతే టైటిల్ పడుతుందో టీజర్ లో ట్రైలర్ లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడుతుంటే నిజంగానే గూస్ బంప్స్ వచ్చినాయి.
Yeah. ఇంకో పక్క 'పిల్ల' అనే సాంగ్ మనకి సోషల్ మీడియా పరంగా విపరీతంగా వైరల్ అయింది. సో అవునండి. మీకు పర్సనల్లీ రెండిట్లో అంటే చూద్దామని అంటారు కదా, 2 కిడ్స్‌లో ఒకటి ఏం చూస్ చేసుకుంటారు? లవ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. హ్మ్. సో నేను 'దండోర' టైటిల్ సాంగ్ చూస్ చేసుకుంటానండి. Hmm. ఎందుకంటే ఇట్స్ అ మెసేజ్ ఓరియంటెడ్. వీ వాంట్ టు టెల్ అ మెసేజ్. సో యా. నైస్. సో ఒక మంచి అటెంప్ట్ చేస్తే నిజంగానే మంచి జరుగుద్ది తిరిగి. మంచి జరుగుద్దండి. మీరు ఒక మంచి అటెంప్ట్ చేశారు, నిజంగానే తిరిగి మంచి మీకైతే వచ్చింది లిటరల్లీ. సో హ్యాపీ అనుకుంటున్నా కదా మీరు? హ్యాపీ అండి. Hmm. హ్యాపీ. లేదు, నేను బిలీవ్ చేయట్లేదు. నేనైతే అనుకోవడం మీకు ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చి ఒక డైరెక్టర్ వచ్చి, ఫిల్మ్ మేకర్ వచ్చి స్టోరీ చెప్తుంటే, నెరేట్ చేస్తుంటే బీజిఎం మోగుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఆహా, ఒక డైరెక్టర్ అదే దిస్ ఇస్ ద డిఫరెన్స్ దట్ ఐ డూ ఈజ్, ఒక డైరెక్టర్ వచ్చి కథ చెప్పేటప్పుడే కానీ లేకపోతే షూట్ చేసిన తర్వాత తీసుకొచ్చి నాకు మూవీ చూపించినప్పుడే కానీ ఐ నెవర్ వాచ్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. ఐ వాచ్ యాజ్ అ లేమెన్. అంటే ఒక జనరల్ ఆడియన్స్ వచ్చి ఒక మూవీ లవరు సినిమా చూసి బాగుంది బాగాలేదని ఎలా ఉంటాడో ఆ పర్స్పెక్టివ్లో నేను ఫస్ట్ కథ వింటా. అదే పర్స్పెక్టివ్లో నేను సినిమా కూడా చూస్తాను. ఆ చూసినప్పుడు నాకు ప్రాబ్లమ్స్ అనిపించినా నోట్ డౌన్ చేసుకొని అప్పుడు డైరెక్టర్ గారితో డిస్కస్ చేస్తాను. చేసి అది కుదిరితే హీ విల్ సార్ట్ దట్ అవుట్. లేదు అన్నా ఎప్పుడైతే నేను మూవీ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తానో అప్పుడు నేను మ్యూజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాను. ఓకే. సో ఇప్పుడు గద్దర్ అవార్డ్ గురించి మాట్లాడుకుంటే, నార్మల్లీ అంటే మీరు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి గద్దర్ గారికి మీకు కొంచెం సింక్ అవుతుంది. మొత్తం ఫిల్మ్ మేకర్స్ హోల్ ఫిల్మ్ టీంలో 24 క్రాఫ్ట్స్కి ఇచ్చే అవార్డ్స్ అన్నిటికీ పేరు ఆయనది పెట్టారు. ఆయన మ్యూజిక్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ప్రజా యుద్ధ నౌక ఏదో అంటారు అనుకుంటా ఆయన్ని. ఆయన గాత్రంతో అంటే ఆయన మ్యూజిక్ ఇండస్ట్రీకి చెందిన వాడు I mean, కాదండి. గలం మ్యూజిక్ ఇండస్ట్రీ ఆయనకి చెందింది అవుతుందేమో కానీ ఆయన మ్యూజిక్ ఇండస్ట్రీకి చెందినవాడు కాదు. ఓకే. ఆయన ఏ ఇండస్ట్రీకి చెందినవాడు కాదు. ఈస్ ఫైట్ ఈజ్ వెరీ స్ట్రైట్. తెలంగాణ గడ్డ కోసం, తెలంగాణ జనాల కోసం తన ఫైట్ ఏదైతుందో దాంట్లో ఇప్పుడు ఆయన ఒకవేళ హల్క్ అనుకోండి వెళ్ళి అందరితో ఫైట్ చేసేవాడేమో. తన స్ట్రెంగ్త్ ఏంది? హల్క్ కంటే మించిన స్ట్రెంగ్త్ అయినది వాయిస్ అండ్ హిజ్ లిరిక్స్. అది మనిషిని మార్చినాయి. నాకు అసలు ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా గద్దర్ అన్న గురించి, నాకు అసలు ఏం ఐడియా లేకుండే, జీరో ఐడియా ఉండే. ఆటోలో విన్నా ఒకరోజు, నేను చిన్న ఉన్నప్పుడు ఆటోలో విన్నా. నాకు ఆ లిరిక్ అర్థమవుతలేదు, ఏం పాడుతుండో అర్థమవుతలేదు. కానీ ఆ వాయిస్లో ఒక ఫైర్ అనిపిస్తుంది నాకు. ఇదేంటి ఇట్లుంది, ఏంటి వాయిస్, ఇది ఇంత పవర్ఫుల్ ఉంది, ఏంది ఇది ఏదని నా మనసు. నాకు ఏం తెలియదు, ఆయన ఇంటెన్షన్ తెలియదు, ఆయన కాజ్ తెలియదు, ఏం తెలియదు. ఆయన వాయిస్ నచ్చి ఐ వాజ్ గోయింగ్ బిహైండ్ హిస్ వాయిస్. దెన్ వెళ్ళి క్యాసెట్ షాప్కి వెళ్ళి క్యాసెట్ కొనుక్కొని ప్లే చేసినప్పుడు అప్పుడు తెలిసింది తన మోటివ్ ఏంటో. అండ్ ఐ వాజ్ బ్లోన్ అవే. అప్పటి నుంచి నేను గద్దర్ అన్న పాటలు వింటున్నా. అంతెందుకు 2011, 12, 13 టైంలో కూడా చాలా గట్టిగా విన్నాము. కార్లో పెట్టుకొని గట్టిగా లౌడ్గా పెట్టుకొని యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఉండే నేను సికింద్రాబాద్. సో అక్కడ అదంతా తిరుగుకుంటా, అదంతా చాలా ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు మీరు RRR మూవీ చూసినప్పుడు లాస్ట్లో ఎన్టీఆర్ గారు అట్లా ఉన్నప్పుడు ఒక పాట వస్తుంది, పాట పాడితే ఆ పాటకి జనాలు కదిలిపోతారు. ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ ఆ పాట స్టార్ట్ అయినప్పుడు థియేటర్లో జమ్ జమ్ అని గూస్ బంప్స్ మల్టిపుల్ టైమ్స్ వస్తుంది. దట్ ఈస్ అ పవర్ ఆఫ్ కంపోజిషన్, దట్ ఈస్ అ పవర్ ఆఫ్ సాంగ్, దట్ ఈస్ అ పవర్ ఆఫ్ రైటింగ్. సో ఒక సినిమాలో చూపించింది అట్లుంటే రియల్ లైఫ్లో ఆయన ఎంటైర్ లైఫ్ ఫైట్ చేసిండు. మరి అవి ఎంత పవర్ఫుల్ ఉండాలి. సో ఐ ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎనీ వన్ హూ వాంట్స్ టు ఫైట్ ఫర్ అ రైట్ జస్టిస్. అండ్ ఆ గద్దర్ అన్న పేరు మీద ఉన్న అవార్డు, స్టేట్ గవర్నమెంట్ అవార్డు, ఈసారి నాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా రావడము నా అదృష్టము. అండ్ నాకు పనిచేసిన వాళ్ళు, నాకు ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. నాట్ ఓన్లీ దండోరా, ఈ సంవత్సరం దండోరాకి అవార్డ్స్ వచ్చినాయి. బెస్ట్ జ్యూరీ అవార్డు వచ్చేసి 23కి వచ్చింది. సో 23కి నేనే మ్యూజిక్ డైరెక్టర్, దండోరాకి నేనే మ్యూజిక్ డైరెక్టర్. సో ఈ 2 సినిమాలకి అవార్డ్స్ రావడం అనేది ఒకటేసారి, అది నా అదృష్టం అనుకుంటున్నాను. ఈవెన్ 23 అంటే అది కూడా ఒక మంచి అటెంప్ట్.
సొసైటీకి Correct. చెప్పాలి అని. కరెక్ట్. ఆయన పాపం ఆ మేకర్ గురించి అందరికీ తెలుసు. ఎస్ మిమ్మల్ని బాలీవుడ్‌కి కూడా మిమ్మల్ని తీసుకెళ్లారు. ఎస్ యాహ్! ఎస్ యాహ్! రాజ్ రాజ్ రచకొండ గారు. హ్మ్. రాజ్ గారి గురించి చెప్పాలంటే నేను ఆ, రాజ్ రాజ్ గారు అని కూడా నేను అనలేను, ఎందుకంటే రాజ్ హ్మ్. మహారాజ్ ఈజ్ లైక్ మై బ్రదర్. హ్మ్. సో we argue so much, we fight so much, we love so much, and we make a films. హ్మ్. తన కాజ్, తన ఉద్దేశము నాకు ఆల్మోస్ట్ గద్దర్ అన్న పాడిండు, ఈయన సినిమాలో చూపించడానికి ట్రై చేస్తున్నాడు రాజు గారు. హ్మ్. ఎందుకంటే 23 మూవీ అప్పుడు నాకు తెలుసు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు జనాలు రారు, హ్మ్. అంత చూడరు అని నాకు తెలుసు. తనకు కూడా తెలుసు ఆ విషయం. తనని అడిగిన, రాజ్ థియేటర్లు వేస్తున్నాము, ఇంత బడ్జెట్లు పెడుతున్నాము, థియేటర్ నుంచి మనకు రిటర్న్స్ రాకపోవచ్చు, ఎందుకు ఆ రిస్క్, వద్దు అంటే ఒకటే అన్నాడు అతను, మార్క్ సినిమాకి రూపాయి రాకపోయినా పర్వాలేదు నాకు, హ్మ్. కానీ ఒక్క ఖైదీ మారిండు అనుకో నాకు చాలది. హ్మ్. ఇఫ్ వన్ హ్యాస్ అ క్రిమినల్ మైండ్, ఇఫ్ వన్ హ్యాస్ అ రాంగ్ ఇంటెన్షన్, ఇఫ్ వన్ హ్యాస్ అ కాస్ట్ ప్రాబ్లమ్స్, ఒక్కడు మారినా చాలు, నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు, నువ్వు యూఎస్కి వెళ్తాను, అక్కడ మళ్ళీ ఉద్యోగం చేసుకుంటాను, హ్మ్. నాకు డబ్బులు అవసరం లేదు అనట్లేదు తను. అంటే తను అంత బిలియనర్ కాదు, తను మళ్ళీ యూఎస్లో కష్టపడి జాబ్ చేస్తున్నాడు, హ్మ్. డే అండ్ నైట్ పని చేస్తున్నాడు అక్కడ. కానీ ఆయన ఇంటెన్షన్ చూడండి, ఈజ్ నాట్ ఎ బిలియనర్. హ్మ్. జాబ్ చేసి ఆ డబ్బులన్నీ పోగు చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఒక మల్లేశం లాంటి సినిమా ఇచ్చాడు, హ్మ్. బాలీవుడ్లో 8 మెట్రో, మళ్ళా మొన్న 23. నా లైఫ్లో ఒక అదృష్టం ఏంటంటే నాకు చాలా మంచి మంచి వాళ్ళండి, ప్రశాంత్ వర్మ గారే కానివ్వండి, స్వరూపే కానివ్వండి, రాజు కానివ్వండి, వీళ్ళందరూ, స్వరూప్ గారు కూడా ఈజ్ అల్టిమేట్. హ్మ్. నాకు మంచి మంచి డైరెక్టర్స్ నా లైఫ్లోకి, నా పార్ట్ ఆఫ్ లైఫ్లోకి యూనో నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేసి నాతో ఉన్నారు. హ్మ్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. హ్మ్. యాహ్! 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 అంటే నిజంగా మీరన్నట్టు ఒక 'ఖైదీ' అన్న మారితే అంటే ఇప్పుడు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే లాస్ట్ ఒక ట్రాక్ వస్తది. ఫస్ట్ నుంచి నిజంగా ఒక 'ఖైదీ' ఆ సినిమా అంతా చూస్తే లాస్ట్ ట్రాక్ వచ్చేసరికి మారిపోతాడు. అది హ్యాంగ్ హ్యాంగ్ చేసే ముందు చేయకముందు. వచ్చే ట్రాక్ ఉంటది. అబ్బా! నిజంగా లిటరల్లీ మేమందరం కూర్చుండిపోయాం అలా సీట్లలో. లేవలేకపోయాం. మాకు ఐ మీన్ మీడియా షో వేసినప్పుడు అదిని. సూపర్ అండి. సూపర్ సీరియస్లీ మీ 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 బీజీఎం గురించి అది మాట్లాడుతున్నాను నేను. అవునా? ఓ సూపర్. థ్యాంక్ యూ. సూపర్ అయితే సీరియస్. గమనించారు మీరు యాహ్! 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 అయ్యో! అందరూ ఈవెన్ రివ్యూస్ అన్నిటిలో కూడా మెన్షన్ చేశారు. చేశారా? క్రిటిక్స్ అందరూ ఓకే, మెన్షన్ నైస్. చేశారు. ఒక్కటేంటంటే నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత అది హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను ఎక్కువ రివ్యూస్ చూడనండి, ఎందుకంటే నథింగ్ షుడ్ గో ఇన్ మై హెడ్. ఇప్పుడు హిట్ అయిన దానికి అన్ని చూసుకుంటున్నాం అనుకోండి, ఏదైనా ఫ్లాప్ అయింది కూడా అన్ని చూడాలి, అంతే బాధపడాలి. సో నాకు ఈ రెండు వద్దనుకుంటా ఎప్పుడు. సో అందుకే నేను యాక్చువల్గా రివ్యూస్ చూడలేదు, బట్ మీరు చెప్తున్నారా, ఐఎమ్ హ్యాపీ అండి. సో బార్న్ అండ్ బ్రాటప్ మొత్తం హైదరాబాద్ కదండి ఫస్ట్ పుట్టి పెరిగింది హైదరాబాద్. పుట్టి పెరిగింది మొత్తం. ఎక్కడ తర్వాత ఎప్పుడు వెళ్ళిపోయారు యుఎస్? యూఎస్కి మొన్న జస్ట్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత వెళ్ళారా? దండోరా ఫినిష్ చేశాక ఆ, ఆ. యూఎస్కి వెళ్ళాను నేను. ఉమ్, ఉమ్. 1 మంత్ జస్ట్ ఉండి వచ్చేసాను. అంతే రాజు గారు యూఎస్లో ఉంటారు, యా 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 ఆయన తెలుసు. సో నేను యూఎస్లో ఉన్నాను. ఊరికే వెళ్ళొచ్చారు. జస్ట్ ఈవెన్ కొన్ని రీల్స్ చూసాను, ఆ స్పియర్ లాంటి Correct, correct. థియేటర్ ఒకటి ఇలాంటివన్నీ చూసాను మీ దాంట్లో రీల్స్ లో. లాస్ వేగస్లో ఉంది అది. దట్ హ్యాస్ అ డిఫరెంట్ స్క్రీన్ అండ్ సౌండ్ సిస్టమ్ విచ్ కాల్డ్ లేజర్ బీమ్. సో ఐ వాంటెడ్ ఎక్స్పీరియన్స్ అనమాట అదంతా. సో సో ఇందాక గద్దర్ గారి పాటల గురించి మాట్లాడారు. ఏదైనా మీ పాటలు అన్నిటిలో ఎక్కడైనా ఆయన ఇన్స్పిరేషన్, ఆయన ఇంపాక్ట్ ఏదైనా డెఫినెట్లీ ఉంటుంది కదండి. దండోరా టైటిల్ సాంగ్, దండోరా టైటిల్ సాంగ్ ఇట్స్ రెవల్యూషనరీ సాంగ్స్. సో బేసికలీ మీరు వింటుంటే అన్ని రెవల్యూషనరీ సాంగ్స్ లాగానే ఉంటుంది. ఇప్పుడు అంటే గద్దర్ అన్నని మైండ్లో పెట్టుకొని లేకపోతే తన సాంగ్స్ లాగా చేయాలని చేయలేదు, అది న్యాచురల్గానే వచ్చింది. స్టోరీ చెప్పాడు, మురళి గారు స్టోరీ చెప్పారు, స్టోరీ చెప్పి వెళ్ళిపోయినారు. మధ్యాహ్నం నేను స్టార్ట్ చేసిన, నైట్ 3 or 4 ఎర్లీ మార్నింగ్ ఫినిష్ చేశా. నెక్స్ట్ డే మధ్యాహ్నం ఫోన్ చేసి పిలిచా, ఇదేంటి 1 డేలో అయిపోయింది అంటున్నా, ఆల్రెడీ ఏదో కొట్టింది వినిపిస్తుండే, చూద్దామని చెప్పి వచ్చారు ఇద్దరు డైరెక్టర్ ప్రొడ్యూసర్. దే బోత్ వేర్ బ్లోన్ అవే. సెకండ్ టైం మళ్ళీ విని అగైన్ దే బ్లోన్. ఇది కదా దండోరా అంటే, సూపర్ మార్క్, ఇదే మనకు కావాల్సింది, ఇదైతే లాక్, ఇది ఏం చేంజ్ చేయొద్దు, ఇది లాక్ అంటే లేదు, చేంజ్ అవుద్దు అంటుండే. సో దండోరా అంటే ఆ పవర్ఫుల్ మెసేజ్ మీరు నాకు ఇచ్చినప్పుడు హౌ డు ఐ రెస్పాండ్ టు ఇట్?
సో నేను ఎట్లా రెస్పాండ్ అవుతా మ్యూజిక్ త్రూ రెస్పాండ్ అయినా. నేను గ్యాప్ కూడా తీసుకోలేదు. కానీ అది కంపోజ్ చేసిన తర్వాత రిలీజ్ చేసిన తర్వాత ఒకసారి వీడియో చూసుకుంటుంటే ఒక గద్దర్ అన్న వాయిస్లా ఆయన 100% ఏదైతే ఉందో, ఆయన మెసేజ్ ఏదైతే ఇవ్వాలనుకున్నాడో దాంట్లో ఒక 1% వచ్చిందేమో అని అనిపించింది నాకు. అదే ఎనర్జీస్ ఆయనకి దగ్గరలో కూడా నేను కంపేర్ చేసుకోలేను. బట్ ఎస్, ఒక్క 1% వచ్చిందేమో అనుకుంటున్నాను. సో బేసికలీ ఒక మంచి ప్రోడక్ట్ ఉంటే జనాలకి రీచ్ అవ్వడం కూడా ఇంపార్టెంట్. ఎస్. సో మొన్న దండోరా సినిమాకి ముందు శివాజీ గారి కాంట్రవర్సీ కానీ రీచ్ అయింది. ఐ మీన్ ఆ కాంట్రవర్సీ వల్ల ఏంటి అని చెప్పి ఒక లుక్ ఉంది. ఇంకా స్టార్ హీరోస్ లైక్ ఎన్టీఆర్ గారు లాంటి ట్వీట్లు వేయడం వల్ల ఇవన్నీ కూడా మీకు ఈరోజు అవార్డుని తీసుకొచ్చాయి. అంటే అందరి అటెన్షన్ని తీసుకొచ్చి తర్వాత ఆ క్వాలిటీని దానిలో ఉన్న సబ్జెక్ట్ని తెలుసుకుని ఈరోజు అవార్డు తీసుకొచ్చిందంటే నమ్ముతారా, బిలీవ్ చేస్తారా, యాక్సెప్ట్ చేస్తారా? కాంట్రవర్సీ చేయాలనుకోలేదు. పాపం తనకి శివాజీ గారికి మనసుకి ఏమనిపించిందో అది అన్నాడు. అట్లా అనుకుంటారు ఎందుకు అన్నట్టు తను అన్నాడు. కానీ ఆయన ఏదో డిఫేమ్ చేయాలని లేదు. ఈవెన్ ఆయన కొన్ని రోజులు ఇంకా మాట్లాడడం కూడా పాపం మానేశారు. ఈవెన్ జర్నలిస్టులే అడిగారు మాట్లాడండి అంటే కూడా ఆగిపోయారు ఆయన. అంటే డెఫినెట్లీ ఇట్లాంటివి జనాలకు కొంతమందికి తెలియదు కదా, సో ఏదేదో అనుకుంటుంటారు. కానీ ఒక్కసారి సినిమా రిలీజ్ అయినప్పుడు మళ్ళీ తన యాక్టింగ్ చూసినప్పుడు దే వర్ బ్లోన్ అవే. అండ్ నెగటివ్ అంతా వాచ్డ్ అవే. మీరిద్దరు తీసుకున్నారు కదా అవార్డ్స్. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఆయన తీసుకున్నారు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మీరు తీసుకున్నారు. ఎండ్ ఆఫ్ ద డే నేచర్ ఏంటి అనేది పక్కకు పెడితే కొంతమందికి మాట్లాడాలని, కొంతమందికి ట్రావెల్ చేయాలని ఉంటుంది. బట్ వాళ్ళ ప్రొఫెషన్లో ఎలా ఉన్నారు అనేదే మ్యాటర్స్ అండి. సో వాళ్ళ ప్రొఫెషన్లో ఈజ్ జెమ్. చాలా బాగా యాక్ట్ చేశాడు. ఈజ్ లైక్ శివాజీ గారు ఈజ్ లైక్ 2.0. సో అప్పుడు ఫస్ట్లో మూవీ తీసుకుంటే ఇప్పుడు తీసుకుంటే సో మెచ్యూర్డ్, సో బ్రిలియంట్ యాక్టింగ్ తనది శివాజీ గారిది. అండ్ దండోరాలో అసలు తను చేసిన యాక్టింగ్, ఆ టైమింగ్ ఈజ్ సాలిడ్. సో ఒక రెస్పెక్ట్ అనేది మళ్ళీ ఒక తన ప్రొఫెషన్ని బట్టే వస్తుంది అనేది నేను గట్టిగా నమ్ముతానండి. అదేదో అన్న సినిమా ఒకటి ఉంటుందండి తమిళనాడులో, అన్న అదే తెలుగు, నాకు తమిళ్ తెలీదు, తెలుగులో అన్న అని ఉంటుంది. హీరో విజయ్ తలపతి గారు, ఆయన ఒక చాక్లెట్ బాయ్ లా ఉంటారు. ఇక్కడికి వచ్చి లీడర్ అవుతారు అనమాట, పీపుల్ లీడర్ అవుతారు. సో ఆ కైండ్ లో ఒకప్పుడు చాక్లెట్ బాయ్ శివాజీ, ఇప్పుడు శివన్న అయిపోయారు. సెకండ్ ఇన్నింగ్స్ కి వచ్చేసరికి ఒక పెద్ద కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అయిపోయి అందరికి శివన్న. కరెక్ట్, మంచి ఎగ్జాంపుల్ అది. సో ఐ మీన్ ఒకసారి మీ బాల్యం దగ్గరికి వెళ్తే మీకు సూఫీ బాగా ఇష్టం, సూఫీ సాంగ్స్ అని చెప్పి. సూఫీ సాంగ్స్ అంటే మా ఫాదర్ చిన్న ఉన్నప్పుడు ఒక మ్యూజిక్ సిస్టమ్ తీసుకొచ్చి మేము చిన్న బేబీస్ నుంచి మేము వింటూ వచ్చాం. అప్పుడు ఇంగ్లీష్ సాంగ్స్ కానీ, క్లాసికల్ కానీ, వెస్టర్న్ కానీ, సూఫీ సాంగ్స్ కానీ, గజల్స్ కానీ రెగ్యులర్గా మేము వినేవాళ్ళం. నుస్రత్ ఫత్ అలీ ఖాన్వే కానీ, లేకపోతే మన పంకజ్ ఉదాస్ గజల్స్ మొత్తం పంకజ్ ఉదాస్, జగదీష్ గారివి. సో వీళ్ళందరివి అలా వింటూ పెరిగినాం అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇళయరాజా సార్ పాటలు కూడా వింటుండే. ఏఆర్ రెహమాన్ గారికి ఫ్యాన్ అండి? ఏఆర్ రెహమాన్ డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ ఈజ్ నాట్ ఓన్లీ మ్యూజిక్, తన క్యారెక్టర్ తన మ్యూజిక్లో కనపడుతుంటుంది. ఈజ్ దాట్ బ్యూటిఫుల్ పర్సన్. ఈజ్ హార్ట్ ఈజ్ బ్యూటిఫుల్. మీరు ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తుంటే ఒక్క చిన్న నెగటివ్ కూడా మీకు తన లోపల కనిపించలేదు. ఎప్పుడు కూడా వరల్డ్ పీస్ కోసమే ఫైట్ చేశాడు తను. ఈ మధ్యలో తనని ఎందుకు ట్రోల్ చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. బట్ మిస్అండర్స్టూడ్ అనుకుంటున్నారు మీరు? మిస్అండర్స్టాండింగ్ అనిపిస్తుంటుంది. మేబీ తన ఇంటెన్షన్ అది కాదేమో, కానీ అట్లా పొట్రే అయిందేమో. సో వీ నెవర్ నో. బట్ ఎనీవే రెహమాన్ సార్ సాంగ్స్ కానీ తన పర్సనాలిటీ, ఎస్పెషల్లీ ఈజ్ పర్సనాలిటీ, ఈ స్పిరిచువాలిటీ ఐ లవ్. సో రాజ్ గారు ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పటి వరకు మీతోనే ట్రావెల్ అవుతున్నారు. ఆయన మళ్ళీ సినిమా అంటే నాకు తెలిసి మళ్ళీ మీకే కాల్ వస్తుందేమో. మేము ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. సో అపరెంట్లీ ఏంటంటే రాజ్ గారు నేను అంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి స్క్రిప్ట్ గురించి బాగా డిస్కస్ చేస్తాం అనమాట. సో నేను కొన్ని లైన్స్ ఇస్తుంటాను, కొన్ని పేజెస్ అవి ఇవి. సో 23కి నేను అడిషనల్ స్క్రిప్ట్ రైటర్. ఓకే, ఇట్స్ సర్ప్రైజ్ ఫర్ మీ ఆల్సో. బట్ అంటే నేను ఇప్పుడు ఇది ఎందుకంటున్నానంటే ప్రశాంత్ వర్మ గారు కంప్లీట్ కమర్షియల్ ఫార్మాట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు హనుమాన్ తీశారు. ఆ టైంలో ఎందుకు మేము మీతో కంటిన్యూ అవ్వలేదు?
అట్లేం లేదండి. ప్రశాంత్ గారు ఈజ్ లైక్ కొత్త కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకుంటాడు. సో కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ లేకపోతే కొత్త రైటర్స్ కానీ, లేకపోతే మీరు చూస్తే ప్రశాంత్ గారు ఆఫీస్లో వస్తే దర్ సో మెనీ రైటర్స్ అండ్ సో మెనీ డైరెక్టర్స్ రైట్ నౌ. సో దేర్ ఆల్ డైరెక్టింగ్. అంటే ఈజ్ లైక్ లేదు అంతా నేనే చేస్తాన టైప్ కాదు. తను కూడా విల్ గివ్ టు 1 by 1. సో మేము కలిసి ఆ సినిమా చేస్తాం. జాంబీ రెడ్డి చేశారు. దాని తర్వాత కల్కి వేరే మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత మళ్ళీ జాంబీ రెడ్డి మేము కలిసి చేస్తాం. దాని తర్వాత హనుమాన్ వేరే వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మేము ఇద్దరం కలిసి ఆఫ్టర్ సో లాంగ్ వి కొలాబరేటెడ్ అండ్ డూయింగ్ 2 films టుగెదర్. ఓకే ఓకే, నైస్ నైస్. చేస్తాం. ఏ ఫిల్మ్స్ చేస్తున్నారు అంటే ఆయన ఆల్రెడీ లైనప్ ఉంది కదా, హనుమాన్ కి సీక్వెల్ ఉంది. ఎస్ ఎస్. అది కాకుండా సంథింగ్ 2 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు, సూపర్ హీరో ప్రాజెక్ట్స్. వాటిలోనేనా? అంటే మేము ఇంకా టైటిల్ ప్రాపర్ గా ఫిక్స్ అవ్వలేదు. సో ఫిక్స్ అయినప్పుడు మీరు చూస్తారు. బట్ 2 projects, ఒకటి ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకోటి వీఆర్ స్టార్టింగ్. సో నార్మల్లీ కొన్ని సాంగ్స్ ఎక్కువగా సింగర్స్కి క్రెడిట్ వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు లైక్ నాకు తప్పుగా అనకూడదు అలాంటి మాట, ఓవర్ రేటెడ్ ఏమో అనిపిస్తుంది కొంతమందికి. ఉంటుంది సింగర్ పేరు పడితే చాలు వెనకాల మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఈ బ్యాక్గ్రౌండ్ చెక్ ఏమి ఉండదు, ఆల్మోస్ట్ సింగర్కి క్రెడిట్ అంతా తీసుకుని వెళ్ళిపోతారు. సో దాని గురించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? బికాజ్ ఏంటంటే మాకు అనిపిస్తుంది ఇది ఒపీనియన్. మా ఒపీనియన్ ఏమైనా రాంగ్ అంటారా, లేదు మేము ఏమైనా మిస్జడ్జ్ చేస్తున్నాం అంటారా? మ్యూజిక్ డైరెక్టర్కి సరైన క్రెడిట్ దక్కదేమో కొన్ని సాంగ్స్, కానీ మా ఫీలింగ్ అనమాట. అది కరెక్టేనండి. ఇప్పుడు ఇదొక ప్రాసెస్. ఇదేంటంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఫస్ట్ డైరెక్టర్ ఒక కథ చెప్పినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కూర్చొని కొన్ని నెలలు కష్టపడి సాంగ్ చేయడం జరుగుతుంది, డే అండ్ నైట్. దాంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా డైరెక్టర్ చెప్తాడు, ఈ పల్లవి మార్చు అని వెళ్ళిపోతారు. ఒకప్పుడు అంటే ఏదో హార్మోనియం పెట్టుకొని ఇట్లా మంచిగా కూర్చొని ఇట్లా చెప్తే అర్థమై, ఇప్పుడు అట్లా లేదు. ద హోల్ మ్యూజిక్, హోల్ అరేంజ్మెంట్, అంటే ఒక ఫైనల్ సౌండ్ ట్రాక్ ఎట్లా వస్తుందో అంత ట్రాక్స్ చేసి మళ్ళీ వినిపించాలి. ఒక్క మాట అన్నాడు అనుకో, ఇంకొకటి చేద్దామా అని మళ్ళా మొత్తం ఫ్రమ్ ద స్క్రాచ్ లైక్ ఫైనల్ సాంగ్ చేయాలి. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇంత కష్టపడతాడు. నాట్ ఓన్లీ మీ, ఎనీ మ్యూజిక్ డైరెక్టర్. సో మేమందరం ఇంత కష్టపడతాం మ్యూజిక్ డైరెక్టర్స్గా. దాని తర్వాత లిరిసిస్ట్, చాయిస్ ఆఫ్ లిరిసిస్ట్ కూడా చాలా కష్టం అవుతుంది మాకు. ఒకసారి లిరిసిస్ట్ గారు వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను ఏదైతే క్రియేట్ చేస్తానో, మేము ఏదైతే క్రియేట్ చేస్తామో సాంగ్, అది తను ఎన్హాన్స్ చేసుకొని, అర్థం చేసుకొని, కథనంతా అర్థం చేసుకొని బ్యూటిఫుల్ లిరిక్స్ రాస్తాడు. ఆ లిరిక్స్ ఇట్స్ అ ప్యూర్ క్రియేటివిటీ. సాంగ్ కంపోజింగ్ ఇస్ అ ప్యూర్ క్రియేటివిటీ. సో మేము ఇంత కష్టపడి చేసిన తర్వాత ఫైనల్ రికార్డింగ్ చేయకముందు కూడా ఒక ట్రాక్ సింగర్స్ వచ్చి పాడతారు. పాపం వాళ్ళకి అసలు క్రెడిట్ ఇవ్వాలి. ట్రాక్ సింగర్స్కి కూడా వాళ్ళు చాలా కష్టపడి సాంగ్ చేస్తారు, పాడతారు. వాళ్ళు వచ్చి సాంగ్ ట్రావెల్ అవుతారు, పాడతారు. ఫైనల్గా మేము అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఇంకొంచెం పెద్ద సింగర్స్, లేకపోతే డిఫరెంట్ కల్చర్ లైక్ కార్తిక్ గారు కానీ, సిద్ శ్రీరామ్ గారు కానీ, సో ఇట్లా వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు వాళ్ళతో పాడిస్తాం. వాళ్ళు పాడడం అనేది స్టూడియోకి వస్తారు, 1/2 hour 1 hourలో పాడి వెళ్ళిపోతారు. ఇంత ప్రాసెస్, ఈ ట్రావెల్ ఉండదు. కానీ సాంగ్ రిలీజ్ అయినప్పుడు అందరూ సిద్ శ్రీరామ్ సాంగ్ అనుకుంటారు. కరెక్ట్. నేను పేరు మెన్షన్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ. సో కాదండి, తను కరెంట్ ఉన్న సినారియోలో సిద్ శ్రీరామ్ సాంగ్ ఆ పేరే వినిపిస్తుంది. అంతే. ఎందుకండి, నేను ఒక 14 days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఒక సినిమా చేశాను. దానికి ఇంతే కష్టపడే ప్రాసెస్ అంతా, ఇదంతా ప్రాసెస్. ఇప్పుడు మళ్ళీ చెప్పాలంటే బోరు కొట్టేస్తుంది. సో ఇంత ప్రాసెస్, ఇంత కష్టపడి ఒక క్రియేటివ్ కంపోజర్ చేస్తాడు, ఒక క్రియేటివ్గా లిరిసిస్ రాస్తారు. అండ్ వెన్ ఐ కాల్డ్ కార్తిక్ గారు, అండ్ కార్తిక్ సింగర్, మన కార్తిక్ సింగర్ ఉన్నారు కదా, హీ వాజ్ లైక్ హ్యాపీ టు సింగ్ దట్ సాంగ్. సో వెళ్ళాము, ఒక 1-2 hours తను పాడేశాడు. అండ్ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఈ సెడ్ రాబిన్ విల్ షేర్ ద సాంగ్, చాలా బాగా వచ్చింది సాంగ్ అని ఈజ్ హ్యాపీ. సో యాజ్ అ సింగర్గా ఈజ్ హ్యాపీ, వీఆర్ ఆల్ హ్యాపీ. కానీ యూట్యూబ్లో పెట్టినప్పుడు వీళ్ళు ఎలా పెట్టారంటే కార్తిక్ సాంగ్ అని పెట్టి కార్తిక్ ది పెద్ద ఫోటో పెట్టారు. దట్స్ రాంగ్. The song is not only Karthik's or a singer's song. That's a music director's song. That's a lyricist song. Musicians, mixing, mastering. ఒక మిక్స్ మాస్టర్ ఎంతైతే రెస్పాన్సిబిలిటీ తీసుకొని సాంగ్ చేస్తాడో అదే రెస్పాన్సిబిలిటీ సింగర్ కూడా తీసుకున్నాడు. అందరు ఈక్వల్. బట్ హూ ఇస్ బిగ్గర్ అంటే a composer and a songwriter. But as a leaders, as a owners of the song, as a boss of the song, what do we do? అందరినీ కల్పించుకొని ఉంటాం. ఇట్స్ ఆర్ సాంగ్ అంటాం. బట్ రాయల్టీ ఎవరికి వస్తుంది? మాకు వస్తుంది రాయల్టీ.
బట్ ఇన్ జనరల్ విసే అది మన సాంగ్, ఎందుకంటే సింగర్ ఓన్ చేసుకొని తను పాడతాడు అండ్ మ్యూజిషియన్స్ ఓన్ చేసుకుని పాడతారు కాబట్టి వీ ఆల్వేస్ గివ్ ద క్రెడిట్. దట్స్ ద రెస్పెక్ట్ దట్ వీ గివ్. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ a singer can think this is my own song. It will never become their own song. And ఒక పాట హిట్ అయింది అంటే నాట్ బికాస్ ఆఫ్ ఓన్లీ అ సింగర్. Singer is rendering their voice. The composer, behind the composer, behind the lyricist, behind a marketing team. సో ఇదంతా ఉండడం వలన సాంగ్ హిట్ అవుతుంది, నాట్ ఓన్లీ అ సింగర్స్ వాయిస్. సో ఇది ఏమవుతుంది అంటే నార్మల్ జనాలకు తెలియదు. ఒక సింగర్ వచ్చి పాడుతుంటే ఓహో అంత వీలే చేసిండ్రేమో అనుకుంటారు. సో ఆ జనాలకి నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే దయచేసి ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ని కానీ సాంగ్ రైటర్స్ని కూడా గుర్తించండి అని ఐ రిక్వెస్ట్ దెమ్. నైస్ నైస్. బట్ ఈ అదే సందర్భం వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సో బేసికల్లీ మనకి ఇళయరాజా గారు ఆయన ట్రాక్స్ ఎవరైనా వాడుకుంటుంటే కాపీరైట్ ఇష్యూ వేస్తున్నారు. వేసినప్పుడు ఈ మధ్య సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఆ సాంగ్ నీకు కూడా చెందదు, అది టీ సిరీస్ వాళ్ళది అయితే టీ సిరీస్ వాళ్ళది, లేదంటే ఆదిత్య మ్యూజిక్ అయితే వాళ్ళకి చెందుతుంది అని చెప్పి రివర్స్లో ఒక పిటిషన్ జడ్జిమెంట్ అలా వచ్చిందనమాట. సో ఇక నుంచి ఇళయరాజా గారు కేసు వేయడానికి కుదరదు బికాజ్ ఆ సాంగ్కి ఓనర్ మీరు కాదు అని చెప్పి. దీని గురించి మీరు ఏమంటారు? బికాజ్ నిజంగా ఒక సాంగ్ అనేది ఏదైనా మ్యూజిక్ అనేది ఒక మ్యూజిక్ డైరెక్టర్ చైల్డ్, బట్ నిజంగా క్రెడిట్స్ దాని ఓనర్షిప్ అంతా వేరే వాళ్ళకు ఉంటుంది. నో దిస్ ఈజ్ వెరీ ట్రిక్కీ అండి. ఇళయరాజా సార్ పాటలు ఎందుకు చేశాడు? జనాల కోసమే కదా. అవును అవును. సినిమాలు ఎందుకు వచ్చి జనాల కోసమే కదా. ఇప్పుడు జనాలకి ఎట్లా పోట్రే అవుతుందంటే ఆహా మేము ఇళయరాజా గారి పాటలు పాడుకోకూడదా, పాడుకుంటే తను మా మీద కేసేస్తాడా, ఇదెక్కడ అన్యాయం అన్న ఫీలింగ్. అది 100% కరెక్ట్, అలాగే ఉంది. అది ప్రొజెక్షన్ చాలా రాంగ్ వెళ్తుంది. ఈజ్ ఫైటింగ్ ఫర్ రాయల్టీ, ఈజ్ నాట్ ఫైటింగ్ నువ్వు పాడొద్దు అని కాదు, పర్మిషన్ అడగమని. పర్మిషన్ ఇప్పుడు నేను పాడుకున్నా ఇక్కడ, లేకపోతే మా ఇంట్లో నేను పాడుకున్నా, దానికి నేను ఇళయరాజా గారి పర్మిషన్ ఎందుకు? సో పర్మిషన్ అనేది ఎక్కడ వస్తుందంటే వెన్ యు ఆర్ యూజింగ్ ఈజ్ వర్క్ ఫర్ అ రెవెన్యూ, డబ్బులో ఎప్పుడైతే మనీ మానిటైజ్ అనేది వస్తుందో అక్కడ ఈజ్ ఆస్కింగ్. కానీ పొట్రే ఎట్లా చేస్తున్నారు అంటే అసలు ఇళయరాజా పాటలు పాడితే కేసు వేసేస్తున్నారు అనేది, అది అబ్సల్యూట్లీ రాంగ్. హీ వాంట్స్ ఎవ్రీబడి టు సింగ్ అండ్ ఎంజాయ్. ఒక బ్యాండ్ ఉందండి, బ్యాండ్ వెళ్ళి స్టేజ్ మీద ఇళయరాజా సార్ పాటలు పాడుతున్నారు కదా, ఆ బ్యాండ్ ఎక్కడ వాళ్ళు డబ్బులు ఇస్తే వచ్చి వెళ్ళి బ్యాండ్ పాడుతున్నారు, ఆ డబ్బులు ఆ పబ్బోళ్ళు ఇస్తారు, ఆ పబ్బోళ్ళు ఆ పాటలు వాడుకొని జనాలను పిలుచుకొని టికెట్లు కొనిపించుకొని ఇవన్నీ చేస్తున్నారు. సో యూఆర్ ఎర్నింగ్ మనీ అవుట్ ఆఫ్ ద నేమ్ కదా. సో తన క్రెడిట్ తోటి యూఆర్ ఎర్నింగ్ మనీ. సో వెన్ యూఆర్ ఎర్నింగ్ మనీ లైక్ దాట్, అండ్ చాలామంది సింగర్స్ వెళ్ళి వరల్డ్ స్టేజ్ షోస్ ఇస్తున్నారు. మొత్తం కష్టపడ్డది ఇళయరాజా సార్ అండ్ హిజ్ మ్యూజిషియన్స్ అండ్ సాంగ్ రైటర్. వాళ్ళ క్రెడిట్ కూడా ఇయ్యారు స్టేజ్ మీద సింగర్స్. సో వెన్ దే ఆర్ లైక్ దాట్, హీ హాజ్ అబ్సల్యూట్లీ 100% రైట్స్ టు గో అండ్ సూ దెమ్. సో తను ఏదైతే చేస్తున్నాడో 100% కరెక్ట్ చేస్తున్నాడు తను, అండ్ ఐ విల్ స్టాండ్ విత్ హిమ్. ఇప్పుడు మీరు నేను పాడుకుంటే తనకి ప్రాబ్లం లేదండి, మనం పాడింది అది మానిటైజ్ చేయాలనుకుంటేనే అక్కడనే తను రాయల్టీ అడుగుతున్నాడు. కరెక్ట్, ఇక్కడ ఇది ప్రాబ్లం. సో 100% నేను ఇళయరాజా సార్కి నేను సపోర్ట్ చేస్తాను ఈ విషయంలో. ద సెకండ్ పాయింట్, కోర్టు థింగ్ ఏంటంటే ఆడియో కంపెనీకి మేము ఏమి ఇవ్వగలుగుతాం అంటే రైట్స్ ఇవ్వగలుగుతాం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మా దగ్గరనే ఉంటుంది, రాయల్టీ మా దగ్గరనే ఉంటుంది, అది ఎవరు తీసుకోలేరు సత్యంత వరకు. ఓకే, మాకు రిలీజ్ అయిన సాంగ్స్కి మాకు వస్తూనే ఉంటుంది పర్సంటేజ్. దాట్ నోబడీ కెన్ టేక్, ఎందుకంటే కోర్టు ఆర్డర్స్ అవి. లాస్ట్ టైం చాలా మిస్యూజ్ చేశారు అని చెప్పి కోర్ట్ ఆర్డర్స్ అవి. కోర్ట్ ఆర్డర్స్ నీకు అట్లా వచ్చినప్పుడు, ఎందుకంటే కోర్ట్ నోస్ యు ఆర్ ద క్రియేటివ్ పర్సన్. A composer is a creative person and the lyricist is a creative person, not the singer. Singer is rendering their voice for the creativity that the composer and the lyricist is using. So ee vishayamlo I definitely support the Ilayaraja sir only. I know he's a strict, but he has to be strict. కరెక్ట్, నైస్. చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే ప్రతి ఒక్కరూ నిజంగా ఇళయరాజా గారి మీద అభిప్రాయం ఇలాగే ఉంది.
కమెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది నిజమే అనుకుంటున్నారు. అంటే ఆయన మీద ఒక రెస్పెక్ట్ ఉన్నా, ఆయన వర్క్స్ చూసి రెస్పెక్ట్ ఉన్నా కూడా నిజమే కదా ఎందుకు వేస్తున్నారు కోర్టులో కేసు అనేది క్లారిటీ లేదు. ఈరోజు మీరు ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ కొంచెం క్లారిటీ ఇస్తదని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే బేసికల్లీ ఇప్పుడు ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు, ఒక సాంగ్ రిలీజ్ అయినప్పుడు కొంతమంది మేమర్స్ వచ్చేస్తా ఉంటారు. ఆ 'కింగ్' సినిమాలో ఒక సీన్ పట్టుకొచ్చి తననా నేననా నేను పాడిన తర్వాత మీ ప్రొడ్యూసర్‌ని, డైరెక్టర్‌ని మోసం చేసినట్టు నన్ను మోసం చేస్తావేంట్రా అని చెప్పి ఏదో సినిమాలో సీన్ తీసుకొచ్చి ఒక బీజీఎం తీసుకొచ్చి దీనికి సింక్ ఉంది, కాపీ కొట్టేశారు ఇలా అంటా ఉంటారు. మీరు ఎప్పుడైనా అది మీ లైఫ్‌లో ఫేస్ చేశారా? లేదు మీ సినిమాలో మ్యూజిక్‌ని వేరే వాళ్ళు ఎవరైనా కాపీ చేయడం మీరు ఎప్పుడైనా గమనించారా? కాపీ కొట్టినవి చాలా అయినాయి. కానీ వాళ్ళు కాపీ కొట్టి కూడా అంటే ఇన్‌స్పైర్ లాగా దాన్ని ట్రాన్స్‌ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు మళ్ళీ రీక్రియేట్ చేసుకున్నట్టు అట్లా చేయడం జరిగింది. అవి ఇగ్నోరబుల్ అండి. అవి పెద్ద నేను పట్టించుకోను. మీ సినిమాలో చూసారు, మీరు విన్నారా అయితే? ఇట్లా ఇగ్నోరబులే. ఆ! ఆ! కానీ ఒక వన్ ఆఫ్ ద పర్టిక్యులర్ ఫిల్మ్ చాలా పెద్ద 100 కోట్ల సినిమా. నేనేదో చిన్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొట్టా. చిన్న 'జాంబీ రెడ్డి' మూవీకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొట్టా. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత నచ్చిందంటే వాళ్ళకి, నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ తీసుకొని వాళ్ళు 'లైగర్' అన్న సినిమాకి 'వాట్ లాగా అదే' సాంగ్ చేశారు. ఓకే. ఐ వాస్ షాక్డ్. నేను షాక్ అయిపోయా. ఓకే, మీరు ఇన్‌స్పైర్ అయ్యిండ్రంటే బాగుంది. మొత్తం నా ట్రాక్స్, మై మ్యూజిక్. సో ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. నాకు అడగలేదు, చెప్పలేదు. అండ్ ద సిచ్యువేషన్ వాజ్ సో బ్యాడ్. ఐ వాజ్ సైలెంట్ ఫర్ సమ్ టైమ్. ఐ వాజ్ సైలెంట్. పూరి సార్ ఫోన్ చేశారు. మార్క్ ఇట్లా మీదని తెలిసింది మాకు. పాపం పూరి సార్కి కూడా ఏం తెలియదు. తను సాంగ్ విన్నాడు. అరే అద్దరిపోయింది, ఇది మనకి టైటిల్ సాంగ్ పెడదాం, ఇదే మన సాంగ్ అనేసరికి దానికి ఎవరైతే పని చేశారో వాళ్ళు భయపడిపోయినారో మరి ఏమైందో తెలియదు. సో సార్ దగ్గర కూడా ఏం చెప్పలే వాళ్ళు. రిలీజ్ అయిన తర్వాత అందరూ నాకు మార్నింగ్ నుంచి మెసేజ్లు, ఇది మీది కదా అని. సో అంటే ఆ బీజిఎం అంతా హిట్ అయింది. ఎవరు కనిపెట్టారు? అది మేమర్సేనా? మీమర్సే. మన తెలుగు మీమర్స్ ఎట్లుంటారు, ఇన్క్రెడిబుల్ క్రేజీ. మన మీమర్సే కనబెట్టేసిండ్రు. నాకు అన్ని లింక్స్ వస్తుంటే చూస్తున్నా ఏంటిది అని. ట్యాగ్ చేస్తారు కదా, అరే ఇదేంటిది అనుకుంటున్నా. 2 డేస్లో పూరి సార్ ఫోన్ చేసి ఒక సినిమాకి ఎంత కష్టాలు ఉంటాయో చెప్పాడు. సో దీంట్లో నాకు ఇది మర్చిపోయారు రాబిన్, ఇది నాకు తెలీదు, చెప్పండి మీకు ఏం కావాలంటే. ఇంత అంటే ఒక సినిమా కష్టాలు పూరి సార్ వాయిస్ నుంచి విన్న తర్వాత ఏం చెప్తాం. నేను ఒక్కటే అన్నా, సార్ ఏం నో ప్రాబ్లం సార్, మీరు జస్ట్ అది నా మ్యూజిక్, నా ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి, నేను క్రియేట్ చేశాను కాబట్టి క్రెడిట్ ఇవ్వండి చాలు, నాకు ఇంకేం లేదు. లేదు సార్ ఏమో, క్రెడిట్ ఇవ్వండి, దట్ ఈస్ ఆల్ ఐ కెన్ ఆస్క్ అంటే, హీ ఆల్సో ఫాట్ ఫర్ మై క్రెడిట్. సోనీ వాళ్ళు ఉన్నారు, ధర్మ ప్రొడక్షన్ ఉంది బాంబేలో. సో హీ టుక్ ఇట్ అనమాట. పూరి సార్ తన మీద తీసుకొని, లేదు తను చేసిండు, అది తన సాంగ్, తన పేరు ఉండాలని. ఈజ్ అ రియల్ జెమ్ అండి పూరి సార్. ఈ ఫాట్ అండ్ ఫైనలీ పేరు రావడం జరిగింది. పేరు లేట్ వచ్చింది, బట్ దట్స్ ఓకే. ఇప్పుడు యూట్యూబ్లో వీడియో సాంగ్ కొడితే నా పేరు వస్తుంది. ఓకే, మీ పేరు ఉంటుంది. ఓకే, వాట్ లాగా దియా. అంటే దీంట్లో పాయింట్ ఏంటంటే అండి, ఇదంతా ప్రాసెస్లో నేను మనసులో ఒకటైతే అనుకున్నా. ఒక చిన్న సినిమా, రాబిన్ చిన్న సినిమాలు చేశారంటారు కదా, ఒక చిన్న సినిమాకి నేను ఏదైతే చేశానో అది మీరు ఒక 100 కోట్ల సినిమాకి థీమ్ టైటిల్ సాంగ్ చేసుకున్నారు. విచ్ మీన్స్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ 100 crore ఫిల్మ్. కరెక్ట్. అది డైరెక్ట్ అడిగినా దానికంటే నేను 10 times పవర్ఫుల్ ఇచ్చేవాడిని. వాట్ యూ వాంట్ అన్నప్పుడు మీరు మీ నెక్స్ట్ సినిమా నాతో చేయాలని చెప్పారు ఒక మాట పూరి గారికి. బట్ మీరు అక్కడ నేనింతేకి పడిపోయినట్టున్నారు. ఆయన ఫోన్లో నేనింతే సినిమా చూపించుంటారు మీకు ఆ కష్టాలు. బట్ గ్రేట్ మెమరీస్ ఉన్నాయి అసలు. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయాలి. మీరు ఎక్కడ షేర్ చేసుకోలేనట్టున్నారు ఇప్పటివరకు. 2 years ఎక్కడ షేర్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే పూరి సార్ విషయంలో చాలా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని, ఇదని చాలా నెగటివ్ మాట్లాడుతున్నారండి. అది నాకు ఇష్టం లేదు. పూరి సార్ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఈజ్ అ ఇన్క్రెడిబుల్ కమర్షియల్గా పెద్ద కట్అవుట్లు పడ్డాయి ఆ టైంలో. సో ఈజ్ అ టెరిఫిక్ పర్సన్ అండ్ యాజ్ అ నేచర్ ఆల్సో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. ఆ పర్సన్ అలా ఉండడం కాబట్టే నో బడీ కుడ్ స్టీల్ మై ట్యూన్స్. ఎండ్ ఆఫ్ ద డే నా క్రెడిట్ నాకు రావడం జరిగింది. సో
తన ఓన్ సినిమాకి తను ఫైట్ చేయాల్సి వచ్చింది. సో ఈజ్ దట్ ఇన్క్రెడిబుల్ పర్సన్ అండి. తన గురించి ఇప్పుడు మళ్ళా లైగర్ మూమెంట్లా మళ్ళా నేను ఇది తీసుకెళ్ళి లేదు నాకు ఇట్లా అన్యాయం అయింది ఇది అది అని చెప్పి ఎండ్ ఆఫ్ ద డే పూరి సార్ మీద పడుతుంది ఆ డ్యామేజ్ అంతా. కరెక్ట్. సో ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ కాబట్టి ఆ మూమెంట్లో సినిమా సక్సెస్ఫుల్ అవ్వాలనే కోరుకున్నాం. మీరు ఇంకా అడిగింది వదిలేసారు. జస్ట్ క్రెడిట్స్ మాత్రమే, ఏం అడగలేదు, జస్ట్ క్రెడిట్స్ మాత్రమే అడిగారు. దట్స్ గ్రేట్ థింగ్. మంచిగా చెప్పారు, మంచిగా ఉన్నారు. బట్ పూరి సార్ నుంచి ఒక వీడియో వచ్చుంటే మీకు ఇంకా బాగుండేదేమో, బెటర్. బాగుండేదేమో బట్ దట్స్ ఓకే. తను కూడా బిజీ ఉన్నాడు కదా. ఇట్స్ ఆల్ అండర్స్టాండింగ్. వీఆర్ ఆల్ ఇన్ అ సేమ్ ఫిల్మ్ ఫెటర్నిటీ, రైట్? సో అప్పుడప్పుడు ఇట్లాంటివి అవుతుంటాయి. దట్స్ ఓకే, మూవ్ ఆన్ వెళ్ళిపోవాలి, ఒకరొకరు చూసుకోవాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే. అండ్ నేను ఇప్పుడు తనది ఇంకో మూవీ వస్తుంది అండ్ ఐ రియలీ విష్ అది మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ప్రశాంత్ వర్మ గారే కానీ నాని గారు కానీ, ఇప్పుడు నాని అన్నది పారాడైజ్ వస్తుంది, మనస్ఫూర్తి కోరుకుంటున్నది మంచి హిట్ అవ్వాలని. నైస్ నైస్. సో బేసికలీ అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ కొలాబరేషన్ అడిగితే మీకు అది అడిగితే మిమ్మల్ని ఏదో కార్నర్ చేసినట్టు ఉంటుంది ఒకరి పేరు చెప్పమంటే. బట్ ఒక టాప్ 3 టాప్ 5 ఏమైనా చెప్పగలరా? ఎవరితో కొలాబరేట్ అవ్వాలని అనుకుంటున్నారు? ఏ డైరెక్టర్తో, ఏ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ కదా? డెఫినెట్లీ ఐ వాంట్ టు కొలాబరేట్ విత్ రాజమౌళి సార్ వన్ డే, అండ్ ఆల్సో పూరి సార్, శంకర్ సార్, హరిశంకర్ గారితో టైప్ అయి చేయాలని ఉన్నది. ఎందుకంటే అనిల్ రావిపూడి సార్, ఎందుకంటే దే నో ద పల్స్ ఆఫ్ ఫిల్మ్స్. అప్పుడప్పుడు ఏదో ఒక ఏదో ఇట్లా నెగటివ్ వెళ్తుందేమో మూవీ, కానీ నో, దాంట్లో ఏదో గ్రేట్నెస్ ఉంటుంది. సో దే నో ద సక్సెస్ ఆఫ్ ఫిల్మ్స్. దెన్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ వాట్ దే వాంటెడ్ టు కన్వే. సో ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ దెమ్. సో ఎవరైనా ఒక మైండ్లో ఒక హీరో ఉన్నారా, ఈ హీరో ఎంట్రీ షాట్కి నా బీజిఎం పడాలి బ్యాక్గ్రౌండ్లో అని చెప్పి? అట్లా ఎప్పుడు ఆలోచించలేదండి. కానీ నాకు డెఫినెట్లీ కొంతమంది ఉన్నారు కానీ చెప్తే ఒకలాగా ఉంటుందని లేదు చెప్పండి పర్లేదు. అంటే ఐ రియలీ వాంట్ టు గివ్ అ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ డిఫరెంట్ ఇంట్రో ఫర్ అల్లు అర్జున్ సార్, దట్ నెవర్ హర్డ్. టిల్ డేట్ అల్లు అర్జున్ గారు బెస్ట్ ఇంట్రో అంటే ఏం చెప్తారు మీరు చూసిన దానిలో? ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి లవ్స్ పుష్ప. ఓకే యూ వాంట్ టు బీట్ ఇట్ I don't wanna కాంపిటేటివ్లీ beat అంటే it, but my music will be separate. ఓకే. We can't beat them. And see, దేవిశ్రీ ప్రసాద్ సార్, కీరవాణి సార్, వీళ్ళంతా మనకి పిల్లర్స్. వాళ్ళని బీట్ చేస్తే మనమే కూలిపోతాం. ఓకే. దే ఆర్ ఆల్ లైక్ అ పిల్లర్స్. అండ్ మనం వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇంకా బెటర్ మ్యూజిక్ చేయడం అంటే విన్నరు. ఓకే, పుష్పాల దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఇగో ఇలా ఉండే, ఇలా ఇచ్చారు, అది ఇన్స్పైర్ అయ్యి వాట్ బెస్ట్ యూ కెన్ డూ, లెట్స్ డూ ఇట్. అరే ఆల్రెడీ ఇట్లా ఇచ్చారు కదా, మనం ఇంక ఇట్లా ఇద్దాము, ఇట్లా ట్రై చేద్దాము అనేది అట్లా డిఫరెంట్గా ట్రై చేయడం. కానీ ప్రభాస్ అన్నకి అండ్ అల్లు అర్జున్ సార్కి ఇద్దరికి ఇంట్రోస్ నా మైండ్లో కొన్ని ఉన్నాయి. వెన్ ద టైమ్ కమ్స్ వి విల్ ప్రొడ్యూస్ ఇట్. అంటే ఆల్రెడీ మైండ్లో స్కోర్ చేసుకుని పెట్టుకున్నారు. ఓకే నైస్. సో ఓకేలేండి, ఇప్పుడు మేము అడగలేం కానీ కాపీ. బట్ అది హోప్ త్వరగా జరగాలని మేము కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నైస్. నాకు వినాలని ఉంది ఇప్పుడు. ఆబ్వియస్లీ కెమెరా ఆఫ్ చేసిన తర్వాత వినిపిస్తారా? సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అండి. ఊరికే ఇది జస్ట్ అ డిఫరెన్స్ అనమాట. అసలు దయచేసి ఇది తప్పుగా తీసుకోవద్దు, ఈవెన్ జనాలు కూడా తప్పుగా తీసుకోవద్దు. ఇది మన ప్రభాస్ అన్న రీసెంట్ మూవీ వచ్చింది కదా, మన ప్రశాంత్ నీల్ గారు, సలార్ వచ్చింది కదా. సో సలార్లో ఒక షాట్ ఉంటుంది, తను ఇట్లా గడ్డపార ఇట్లా ఉంటుంది, తను ఇట్లా వాక్ చేస్తుంటాడు, ఓపెనింగ్ షాట్ ఒకటి ఉంటుంది. సో దానికి మాకు తెలిసిన వాళ్ళు పెట్టి పంపిస్తే ఐ వాజ్ బ్లోన్ అవే. జాంబిరెడ్డిలో తేజ సజ్జా గారు ఫైట్ చేసేది ఒక సాంగ్ వస్తుంది, పెద్ద పులి నాటు కోడి జుమ్కే చూడు అని ఒక సాంగ్ వస్తుంది. ఫుల్ రాక్ ఉంటుంది, వాయిస్ ఇట్లా పడుతుంది. అది ఒక్కసారి ఆ సీన్కి పెడితే ఐ గాట్ గూస్ బంప్స్. దాని నుంచి ఇంకొక ఐడియా వచ్చింది. సో ఐ నో నెక్స్ట్ ప్రభాస్ అన్న ఒకవేళ నాకు సినిమా ఇస్తే ఐ నో
ద ఎలివేషన్స్ విల్ బి అ బ్లాస్ట్. నైస్ నైస్. సో ఇప్పుడున్న జనరేషన్లో అంటే ఇంతకుముందు బీజిఎంకి అంత ప్రయారిటీ ఇచ్చేవారంటారా? మనప్పుడు చిన్నప్పుడు కొంచెం బాగా 90s కానీ 80s కానీ చూసుకుంటే అప్పుడు సాంగ్స్కి ఒక ప్రత్యేకమైన ప్రయారిటీ ఉండేది, క్యాసెట్లు ఉండేవి, రెగ్యులర్గా వింటూ ఉండేవారు. బట్ బీజిఎంకి అంత ప్రయారిటీ ఉండేదంటారా ఇప్పుడున్నంత ప్రయారిటీ? ఎందుకు ఉన్నదండి అప్పుడు మ్మ్. కూడా. అప్పుడు సెన్సిబిలిటీస్ వేరు. అప్పుడు అప్పుడు బ్యూటీ ఏంటంటే బీజిఎం అప్పుడు ఇట్స్ లైక్ అ ఫెస్టివల్, పండుగ. ఎందుకంటే బీజిఎం సీన్స్, ఒక్కొక్క సీన్ ఎన్ని డేస్ అవుతుండే అనుకుంటున్నారు అప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్? నాకు తెలిసి 3-4 డేస్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయేది అప్పుడు. ఎందుకు అయిపోతుండేనంటే చెన్నైలో ఇళయరాజా సార్ అనుకో, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక సెట్విన్ లాంటి బస్సు ఒక ఏరియాకి వెళ్తుంది, అల్వార్పేట్. అక్కడ కోరస్ సింగర్స్, మ్యూజిషియన్స్, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ అందులో ఎక్కి రావడం జరుగుతుండే స్టూడియో. అట్లా ఆ సెట్విన్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ అవుతుండే బస్సెస్. అందరు ఎక్కి వచ్చి అందరు కలుసుకొని ఒక మ్యారేజ్ ఫెస్టివల్ లాగా ఉంటుండే అప్పట్లో. బ్యూటిఫుల్గా ఉంటుండే. అందరు సింగర్స్ అందరు ఒక దగ్గర, స్ట్రింగ్ సెషన్స్ అందరు ఒక దగ్గర, ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళంతా ఒక, వుడ్ విండ్స్ ఒక దగ్గర, రీడ్స్ ఒక దగ్గర, డ్రమ్మర్ రిథమ్స్ అంతా ఒక సెషన్, ఇండియన్ రిథమ్స్ ఒక సెషన్, ఇళయరాజా గారి మధ్యలో. సో తను కూర్చొని ఇట్లా కండక్ట్ చేస్తుండే, ఇట్లా సీన్ చూస్తే ఇట్లా కండక్ట్ చేస్తుంటే వాళ్ళందరూ యాజ్ ఇట్ ఈస్ పాడుతుండే చేస్తుండే. 3 డేస్లో ఆర్ఆర్ ఫినిష్. ఈ టెక్నాలజీ, నేను లాస్ట్ టైం నేను అదే అన్నా, టెక్నాలజీ ఇట్స్ అ బ్లెస్సింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కర్స్. నా బికాస్ ఆఫ్ టెక్నాలజీ అలోన్గా స్టూడియోలో ఒక్కరే కూర్చొని చేయడం జరుగుతుంది. ఎకనామికలీ, టైం అండ్ ఫినాన్షియలీ, సో అన్నిట్లో అది బెస్ట్ అనిపిస్తుంది కాబట్టి ఒక్కరే కూర్చొని చేయడం జరుగుతుంది. మొత్తం చేసి డైరెక్టర్ వినిపించి అది ఓకే అనుకుంటే అప్పుడు లైవ్స్కి వెళ్ళడం జరుగుతుంది. యా. సో లిటరల్లీ కొన్ని వీడియోస్ యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇళయరాజా గారు ఇప్పుడు ఎవరు నాకు తెలిసి లైవ్ మ్యూజిక్ కంపోజ్ చేయట్లేదు, ఎక్కడెక్కడో సెపరేట్ తీసుకోవడం, అన్నీ కలిపి ఒక చోట అరేంజ్ చేయడం, కానీ ఆ రోజులు మళ్ళీ రావేమో మేబీ. కేకే గారు రాశారు కదా ఒక మూవీలో లిరిక్, ఎంత బ్యూటిఫుల్గా రాశారు. ఆ రోజులు మళ్ళీ రావు అని ఒక సాంగ్ రాశారు, ఎంత బ్యూటిఫుల్ రాశారు. అండ్ ఆల్సో అంటే లిరిసిస్టులు మన దగ్గర ద లెజెండ్స్ ఉన్నారండి మన దగ్గర. కృష్ణకాంత్ కేకే గారు కానివ్వండి, అండ్ రామజోగ శాస్త్రి గారు కానివ్వండి, అండ్ పూర్ణచారి, కాసాల శ్యామ్ గారు, బ్రిలియంట్ రైటర్స్ ఉన్నారండి. అండ్ మోస్ట్లీ స్టేజ్ మీద అప్పుడప్పుడు వాళ్ళ పేర్లు మర్చిపోవడం జరుగుతుంటుంది. నిజంగా అలా కాకుండా వాళ్ళకు కూడా స్ట్రాంగ్ క్రెడిట్ రావాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈవెన్ ఏమై చేసేవాళ్ళు లిరిక్ ఉంటుంది, విన్నావే వేల వీణల సంతోషాల సంకీర్తనలు. అది ఏలో చూసుకుంటే ఎక్కడ వేవేల వీణలు ఎక్కడ ఉన్నాయి, సంకీర్తనలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడున్న జనరేషన్లో. ఏఐ అంటే ఐ డోంట్ నో, ఏఐ కెనాట్ క్రియేట్ అన్ ఎమోషన్. మీరు నేను చేసిన 10 మంది చేసిన అన్ని ఇట్లా గ్యాదర్ చేసి చూపించగలుగుతుంది మీకు, అంతేగాని ఇట్ డజంట్ హ్యావ్ అ సోల్. ఎమోషన్ లేదు, సోల్ లేదు, దాన్ని పట్టుకొని నువ్వు చేయి అంటే ఏం చేస్తుంది అది? అంటే ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో కానీ కొన్ని చోట్ల వీడియోస్లో కానీ ఆర్టికల్స్ కానీ వస్తున్నాయి, ఏ కెన్ రీప్లేస్ యువర్ జాబ్స్ అని చెప్పి. మీరు బిలీవ్ చేస్తున్నారా మ్యూజిక్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాస్ ఇవి చూడనండి. మాక్సిమం వాటి నుంచి దూరమే ఉంటాను. హ్యాపీయెస్ట్ సోల్ ఆల్మోస్ట్. ఎందుకంటే నాకు మొన్న మన పవన్ కళ్యాణ్ గారి మూవీ ఇప్పుడు రిలీజ్ అయింది ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ చూస్తున్నా నేను. టీజర్ అంతా చాలా బాగుంది, అక్కడ ఒక్క దగ్గర డైలాగ్ అదిరిపోయింది. పవన్ సార్ ఒక మాట అంటాడు, మీరు మిమ్మల్ని లైక్ చేసుకోవడం చూసుకోండి, ఎంతమంది లైక్ చేస్తున్నారో డజంట్ మ్యాటర్ అంటాడు. దట్ వర్డ్ ఐ రియలీ లవ్డ్, ఎందుకంటే దట్ ఈస్ హౌ ఐ సీ. సో నా వృత్తి, నా మ్యూజిక్ నేను ఎంత లవ్ చేస్తాను ఇది చూస్తాను, కానీ ఎన్ని లైక్స్ వస్తున్నాయని అసలు అబ్బాయి పట్టించుకోండి. మీ సోషల్ మీడియా ప్రొఫైల్లో మీరు అసలు లీస్ట్ లేదు. మీరు గమనిస్తే మొత్తం మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు కనీసం 20 సినిమాలు చేసిన మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారో అందట్లో నాకు బెస్ట్ లీస్ట్ ఫాలోవర్స్ అవార్డు నాకే వస్తుంది. ఓకే, నామకే వాస్తే అన్న, అంటే ఫాలోవర్స్ కొనుక్కుని అన్న పెట్టుకుందాం బాగోదని చెప్పి ఆ థాట్ కూడా రాలేదు ఎప్పుడు మీకు? ఎవరు సజెస్ట్ చేయలేదు అలాగా? ఎందుకండి, మనస్ఫూర్తిగా నచ్చిన, ఇప్పుడు నాకు ఉన్నారు 4,000 ఏమో ఉన్నారు ఫాలోవర్స్. అండ్ ఐల్ టెల్ యూ, whoever the little followers that I have, they really admire my music a lot,
అండ్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అట్లీస్ట్ ఉన్నారు కొంతమంది. బట్ అంటే నేను పట్టించుకోను, నేను పోస్టులు పెట్టాను, అయినా ఇంకా అంత ఉన్నారు అంటే దే రియల్లీ వెయిట్ ఫర్ ఐ అప్రిషియేట్ దేర్ పేషెన్స్. దే రియల్లీ వెయిట్ ఫర్ మై మ్యూజిక్ టు కమ్. అండ్ ఈ లైక్స్ పట్టించుకోను అనమాట నేను. డూ ఐ లైక్, am I content with what I do is important for me. నైస్ నైస్. ఇప్పుడు కల్ట్ ఫ్యాన్స్ అంటారు యాక్చువల్లీ. ఇది అంటే కల్ట్ అంటే చాలా స్మాల్ గ్రూప్లో స్ట్రాంగ్గా ఉండే ఫ్యాన్స్ అనమాట. కల్ట్ ఫ్యాన్స్ అంటే వీళ్ళు అంటారు. అంటే మామూలుగా రెగ్యులర్గా వాడేస్తున్నాం అన్నిటికీ. మాస్ ఫ్యాన్స్కి, మాస్ నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్కి కల్ట్ ఫ్యాన్స్ అని వాడేస్తున్నాం. కానీ కల్ట్ అంటే ఇలా తక్కువ నెంబర్లో స్ట్రాంగ్గా ఉండే ఫ్యాన్స్ అనమాట. ఉన్నారు ఒక 4,000 మంది ఉన్నారు. చాలు. నైస్ నైస్. ఏమన్నా ఐ మీన్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏమున్నాయి లైనప్లో? నెక్స్ట్ కథకళి అని ఒక మూవీ ఉందండి, కొంచెం ఇంట్రెస్టింగ్ చిన్న సినిమా. రాజాది రాజా అని ఒక మూవీ చేస్తున్నాను, అది బాగుంటుంది, కామెడీ. అండ్ ప్రశాంత్ వర్మ గారితో 2 ఫిల్మ్స్ కొలాబరేట్ అయ్యి బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాను. టైటిల్స్ ఇంకా మేము కన్ఫర్మ్. ప్రశాంత్ వర్మ గారే డైరెక్టర్ అండి? చెప్తానండి, బ్యానర్ నుంచి వస్తున్నాయి అంటారు. ఓకే ఓకే. కథలు అయితే ప్రశాంత్ గారివే. అండ్ ఈజ్ ప్రజెంటింగ్ అనుకోండి. ఓకే. ఆయన పీవీసీయూ సంథింగ్ ఏదో పెట్టారు కదా, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. ఓకే. సో దాని నుంచి వస్తున్నాయి. నైస్ నైస్. అంటే ఇప్పటికీ స్టిల్ లేదా మీకు? అంటే ఇన్ని సినిమాల తర్వాత మీరు మంచి ఒక అవార్డు అందుకున్న తర్వాత కూడా ఎవరో ఒకరు నాలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది మిమ్మల్ని స్పాయిల్ చేయడానికి, చిన్న సినిమాలు చేయకండి, పెద్ద సినిమాయే చేయండి ఇక్కడ నుంచి అని చెప్పి. అలాంటిది ఏమి ఎక్కడ సజెషన్స్ రాలేదు? విన్నా పట్టించుకోనండి నేను. ఎందుకంటే నాకు కావాల్సింది కథ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బడ్జెట్. కథ అనేదే ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అట్లా ఆలోచించే కదండి ఇప్పుడు అవార్డు వచ్చింది. సో కథ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను పెద్ద బడ్జెట్ వెనకాల పోయి ఐ కెన్ నాట్ లూజ్ మై సోల్. అదే పెద్ద బడ్జెట్లో ఒక మంచి కథ ఉందనుకోండి, ఇట్స్ మై ఆనర్, ఐల్ బీ ఆనర్ టు డూ దట్ ఫిలిం. అంటే నేను గర్వంగా చేస్తాను అది. సో కథనే ఇంపార్టెంట్, కథని బట్టే చేసుకుంటూ వెళ్ళడం అనేది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. సో బిఫోర్ ఎండింగ్ ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను. దేవిశ్రీ ప్రసాద్ గారు కొన్ని చోట్ల అన్నారు, లైక్ మనది అనుకున్నప్పుడు మనం లాక్కోవాలి అవసరం అయితే అని చెప్పి. లైక్ ఏంటంటే మనకి మీమ్స్లో వాటిలో వీటిలో న్యూస్లో కానీ చాలా వచ్చినాయి. ఆయన మళ్ళీ సంథింగ్ ఒక సినిమాకి పుష్ప 2కి బీజిఎం వేరే వాళ్ళకి ఇవ్వడం, ఇలా షేరింగ్ వద్దు, నాది నా ప్రోడక్ట్ నాది మాత్రమే అన్నట్టు ఆయన క్లియర్లీ చెప్పారు. సో దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మన ప్రోడక్ట్ అన్నప్పుడు ఒకవేళ మీకు రేపు పొద్దున్న జరగవచ్చు, ఎవరికైనా జరగవచ్చు సడన్గా అప్పటికప్పుడు క్రియేటివ్ డిఫరెన్సెస్. సో ఆ డిఫరెన్సెస్ లేకపోయినా వాళ్ళకి కొంచెం హరీగా ప్రోడక్ట్ కావాలి అనుకున్నప్పుడు ఇంకొక 2-3 ఆన్ బోర్డ్ తీసుకొస్తారు లాస్ట్ మినిట్లో. సో లాస్ట్ మినిట్లో వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ క్రెడిట్ దక్కుతున్నప్పుడు కొంతమంది ఒప్పుకోరు. మరి నేను ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ట్రావెల్ అవుతున్నాను, లాస్ట్ మినిట్లో వేరే వాళ్ళని తీసుకొచ్చి షేర్ చేసుకోమనడం కరెక్ట్ కాదని కొంతమంది అంటూ ఉంటారు. మీరు ఏ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ? అంటే వదిలేస్తారా, పర్లేదు ఓకే తెచ్చుకోండి అంటారా? లేదు మీ హక్కుల కోసం, మీ క్రెడిబిలిటీ కోసం మీరు ఫైట్ చేస్తారా? దేవిశ్రీ ప్రసాద్ గారు ఏదైతే అన్నారో లాక్కోవాలి అనేది, మీ అంటే ఉద్దేశం వచ్చేసి కరెక్టే ఉంది, సెంటెన్సే అది కొంచెం రాంగ్గా కన్వే అవ్వచ్చు జనాలకి. ఎందుకు లాక్కుంటావు, నీ దగ్గర ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తుంది కదా అంటారు. కానీ తను అంటుంది అంటే, ఇప్పుడు మీరు ఇంత చెప్పాక నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక సినిమా ఒకరి బిడ్డ, లేకపోతే ఒక సినిమా తల్లి లాంటిది అనుకోండి. ఆ సినిమాని మనం అంతే గౌరవించి యునో వి వర్షిప్ అండ్ వి డూ అవర్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ కదా. అంత మనసు మీద తీసుకొని తను అంతా చేస్తున్నప్పుడు ఫర్ సమ్ రీజన్స్ కుడ్ బి ఎనీథింగ్, సడన్గా వేరే ఒక ర్యాండమ్గా తీసుకొచ్చి వీళ్ళతోటి కొంచెం మ్యూజిక్ కొట్టిద్దాము అనేది అడాప్టేషన్ ఉండదు. ఇప్పుడు కొడుకుగా మిమ్మల్ని సగం పెంచాక నువ్వు కొడుకు కాదు ఇంకో కొడుకు వస్తాడు, వాడే నా కొత్త కొడుకు అంటే హౌ విల్ యూ కన్సిడర్ దట్? కరెక్ట్. మీకు ఎలా అనిపిస్తుంది కదా? కరెక్ట్. సో సినిమా అనేది ఒక పేరెంట్స్ లాగా భావించి పని చేసుకుంటూ వెళ్తుంటాం. సడన్గా ఇంకొకరిని తీసుకొచ్చినప్పుడు న్యాయం అయితే మంచిదే, కానీ నేను న్యాయం చేస్తున్నాను కదా అంటాడేమో. కరెక్ట్. ఇన్ కేసు ఈయన బిజీగా ఉన్నప్పుడు వేరే వాళ్ళని తీసుకురావడం అనేది ఓకే మేబీ. ఇది ఇంకొక విషయం చెప్తా, మ్యూజిక్ నచ్చలేదు అనుకోండి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక సినిమాకి మ్యూజిక్ చేసేటప్పుడు ఆ మ్యూజికే నచ్చలేదు అనుకోండి, తీసేసేయండి మొత్తం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన తీసేసి మీరు కొత్తగా మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకొని చేసుకోండి, హ్యాపీ అది. కానీ
80% సినిమా ఫినిష్ అయిన తర్వాతనో లేకపోతే సడన్గా ఒక 10-20%కి ఇంకొకరిని తేవడం అనేది అది అది చాలా అది ముందు నుంచే డిస్కషన్ ఉందనుకోండి. హ్యాన్స్ జిమ్మర్ అండ్ రెహమాన్ గారు ఇద్దరు కలిసి ఒక ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు రామాయణం కదా, ఇద్దరు కలిసి చేస్తున్నారు. సో అది ఫ్రమ్ ద బిఫోర్ ముందు నుంచే అదొక టాపిక్ డిస్కషన్ అయింది. ఇద్దరు కలిసి చేస్తారు కాబట్టి ఇద్దరు కలిసి హ్యాపీగా చేసుకుంటున్నారు. సో దేవిశ్రీ ప్రసాద్ గారు గురించి మీరు చెప్తున్నారు కాబట్టి తను ముందే లేదు నువ్వు ఇంత చేయి దాని తర్వాత వాళ్ళు చేస్తారంటే అది ఆయన చాయిస్. అది తను చేయాలా లేదా అప్పుడు డిసైడ్ అవుతాడు. చేస్తే ఒకే కలిసి హ్యాపీగా చేసుకుంటారు, మంచి గుడ్ వైబ్స్ ఉంటాయి. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం సినిమాకే పని చేస్తున్నాం. అదేదో ప్రయర్గా కమ్యూనికేషన్ ఉంటే మంచిది. చలో ఇప్పుడు మొత్తం చేసిన తర్వాత కావాల్సుకొని ఓనాన్న పెట్టాలనుకుంటే మనం ఏం చేయలేము, ఇంకా అది వద్దు అంట. ముందే పెట్టాలని ఉంటే ప్రయర్గా కమ్యూనికేట్ అవుతే బెటర్. అండ్ ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాడు కదండి. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు ఆ స్టేజ్లో ఉన్నాడు. మనం అట్లా ర్యాండమ్గా తీసేసి ఇంకోళ్ళని పెట్టలేము అట్లా. వి రెస్పెక్ట్ ఆర్టిస్ట్, వి రెస్పెక్ట్ హ్యూమన్, వి రెస్పెక్ట్ అవర్ కోవర్కర్స్. ఇప్పుడు ఒక రోజు ఉద్యోగం ప్రాపర్గా చేయలేదంటే ఇమ్మీడియట్గా ఫైర్ చేయం కదా. సో ఈవెన్ ఐటీ కంపెనీస్ దే పుట్ దెమ్ ఒక్కసారి చేస్తే అవ్వదు, 2 సార్లు చేస్తే 3 సార్లు చేసినా అవ్వదు, 4th టైం మళ్ళీ అట్లనైతే తనని అప్పుడు కూడా తీసేయరు, తనని బెంచ్ మీద పెడతారు. ఐటీలో బెంచ్ మీద ఉన్నా అంటారు వాళ్ళు. సో వాళ్ళు అట్లా కొన్ని మంత్స్ బెంచ్ మీద ఉండి ఇంకా అప్పుడు కూడా వర్క్ అప్పుడు తీసేస్తారు. అదే ఒక డైరెక్టర్స్ లెవెల్లో చూసుకుంటే దేవిశ్రీ ప్రసాద్ ఇస్ వెల్ నోన్ మ్యూజిక్ డైరెక్టర్, వెల్ ఎస్టాబ్లిష్డ్ మ్యూజిక్ డైరెక్టర్. తనని అట్లా ర్యాండమ్గా తీయడం అనేది అది కమ్యూనికేట్ అవ్వాలండి. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ కమ్యూనికేషన్. కరెక్ట్. సో ఫైనల్లీ మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి, మీ డ్రీమ్ ఏంటి? మీ లైఫ్ టైం డ్రీమ్ ఒకటి ఉంటుంది కదా. నాకు మల్టిపుల్ డ్రీమ్స్ ఉన్నాయి. సో Short- ఎప్పుడు ఏ short term డ్రీమ్ goals అలాగే ఉంటాయి కదా. ఎప్పుడు ఏ డ్రీమ్లో ఎప్పుడు ఉంటానో నాకు తెలియదు. ఓకే. సో నా లైఫ్ ఏంటి అంటే లైఫ్ గోల్స్ ఆర్ యునో నథింగ్, జస్ట్ బీ హ్యాపీ, డూ యువర్ వర్క్, ఎంజాయ్ యువర్ లైఫ్. ఇంత ఫిలిమ్స్ గురించి మాట్లాడుకుంటాం కదా, ఎండ్ ఆఫ్ ద డే ఫిలిమ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అంతే. కాన్వర్జేషన్ విత్ యూ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అండ్ నేను బయటికి వెళ్తే కార్ తీసుకొని వెళ్తాను, అదొక పార్ట్ ఆఫ్ లైఫ్. సో దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. బుక్ తీసుకొని చదువుకోవడం ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఫిలిమ్స్ అనేది కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫే, ఇట్స్ నాట్ ద మెయిన్ స్ట్రీమ్. సో హ్యాపీగా చేసుకుంటా వెళ్ళిపోవాలి. సో ఫైనల్లీ అనేసాను, వన్ టచ్ దెమ్. అంటే ఇప్పుడు మీరు కొన్ని మెన్షన్ చేశారు కాబట్టి కొంచెం ఒక 2 minutes టచ్ చేద్దాం అనుకుంటున్నాను వాటిని. ఏంటి మీ ఫ్రీ టైం అంటే మీకు ఏంటి, మీ హాబీస్ ఏమి ఉంటాయి? ఫ్రీ టైంలో ఫ్రీ టైంలో అంటే మ్యూజిక్ చేస్తాను. మ్యూజిక్ కాకుండా మ్యూజిక్ కాకుండా BMW X6 కార్ కొన్నా. ఓకే. ఓకే, BMW X6 ఎందుకు కొన్నానంటే దాంట్లో ఒక స్పెసిఫికేషన్ ఉంది విచ్ అదర్ కార్స్ డజంట్ హ్యావ్. ఇట్ హ్యాస్ అ DPC, ఇట్స్ కాల్డ్ డైనామిక్ పర్ఫార్మెన్స్ కంట్రోల్. ఓకే. అందువలన X6 కొన్నా. ఇట్స్ నాట్ బికాజ్ నా దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయి, నేను ఒక BMW కొనాలని కొనలేదు. ఆ DPC అన్న ఆప్షన్ ఆ X6 పర్టికులర్ X6 మోడల్ ఉంది కాబట్టి అది కొన్నా. అండ్ అది CBU యూనిట్. అది ఇప్పుడు DPC లేదు మాక్సిమం. దానివల్ల ఏంటంటే యూజ్ ఏంటి? ఇప్పుడు మీకు F1 ఐడియా ఉందండి, F1 కార్స్ ఐడియా ఉంది కదా. ఒకప్పుడు DPC F1లు ఉండే. ఓకే. సో అది రేసింగ్లో ఏమవుతుండేనంటే అందరు ఇట్లా యాక్యురేట్, ఈవెన్ 180 degrees కూడా అట్ ద స్పీడ్ ఆఫ్ 70-80 కూడా ఒక్క జర్క్ లేకుండా ఇట్లా జమ్ అని వెళ్ళిపోతున్నాయి. సో అక్కడ టీమ్ మెంబర్స్ ఏం ఫీల్ అయినంటే అరే DPC వల్ల ఏ యాక్సిడెంట్లు అవ్వట్లేదు, ఆ డ్రైవర్ స్కిల్స్ తెలియట్లేదు, సో ఇది తీసేద్దాము అని చెప్పి అక్కడ బ్యాన్ చేశారు. ఓకే. బ్యాన్ చేసినప్పుడు ఆ DPC అన్న కాన్సెప్ట్ BMW కొన్నారు. కొని దే క్రియేటెడ్ అ కార్ looks like an SUV but it is not an SUV, it's a sports activity vehicle with a coupe design. Inside complete construction is a DPC. So control is not traction control. Traction control is different. Dynamic performance control is different. DPC is different. So DPC తోటి డ్రైవ్ చేస్తే నేను నా కార్ ఫైనలీ ద రీజన్ ఏంది అంటే ఈవెన్ ఇఫ్ ఐ డ్రైవ్ 200 స్పీడ్ అండ్ టేక్ ఇమ్మీడియట్లీ టర్న్, it doesn't fall. Okay, nice. So ఇది కంట్రోల్ DPC dynamic performance control, it will control individual tires and keep it steady, so it won't even కొంచెం జర్క్ అవ్వదు.
నైస్ నైస్. ఓకే. సో అందుకే X6 కొన్నా. సో రేసింగ్ ఇష్టం అండి? యా చాలా ఇష్టం. అంటే పార్టిసిపెంట్ ఏమైనా అంత దేనిలో అంత ఉండాలి? అవ్వలేదు బట్ యా చాలా ఇష్టం. ఓకే నైస్. బైక్స్? బైక్స్ ఐ హ్యావ్ జావా 1962 మోడల్ జెకోస్లేవ్ది ట్యాంక్ మీద ఉంటుంది ఇగ్నిషన్. అది మా అన్నది, నా దగ్గర ఉన్నది. అండ్ రోడ్ కింగ్ 96 మోడల్ లాస్ట్ మోడల్ ఉన్నది, సిడిఐ ఇగ్నిషన్. అండ్ ఆల్సో ఎస్డి రోడ్ కింగ్ 87ది కూడా ఉంది, అది డబుల్ చైన్ ఉంటుంది క్లచ్కి. సో అది ఐ లైక్ ఆల్ మై బైక్స్, వింటేజ్ బైక్స్ అండ్ మై కార్, ఐ లవ్ దెమ్ సో మచ్. సో సినిమాలు చేస్తా, సినిమాలకు కొంచెం నాకు బ్రేక్ కావాలంటే ఇవి తీసుకొని వెళ్ళిపోతా, హ్యాపీగా తిరుగుతా. మంచి కలెక్షన్ ఉంది మీ దగ్గర. మంచి కలెక్షన్ ఉంది. కమ్ టు మై స్టూడియో, చెక్అవుట్ మై కలెక్షన్. సో నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. సో నా ఫ్రెండ్ సన్నీ ఉన్నాడు, వి వెంట్ అండ్ గాట్ లైకా Q2 అన్న కెమెరా. ఇట్ హాజ్ అ బ్యూటిఫుల్ సెన్సర్ అండ్ లెన్స్ కూడా చాలా బాగుంటాయి అవి. సో లైకా Q2 తీసుకొని యూరోప్కి వెళ్ళా, ఫొటోస్ తీసుకుంటా. సో గోస్ట్ ఫ్లాప్ అయిందని చెప్పి నేనేం ఫీల్ అవ్వను, వెళ్ళిపోతా. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ జర్నీ అది. నైస్ నైస్. సో కమింగ్ టు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే ఇప్పుడు సూఫీ అంటే మీకు హార్మోనియము, తబలా, డోలక్ ఇవన్నీ వస్తాయి. మరి జాజ్కి వచ్చేసరికి డ్రమ్స్ ఇవన్నీ వస్తాయి. మీకు పర్సనల్లీ బాగా, అంటే అందరు కొడుకుల్లో ఒకరు ఎక్కువ ఉంటారు కదా ఇష్టం, అలా మీకు పర్సనల్లీ మోస్ట్ ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? గిటార్స్. ఎందుకు అంటే గిటార్కి నిజంగానే ఆడియన్స్ కూడా, ఐ మీన్ కామన్ పీపుల్ కూడా అట్రాక్ట్ అవుతారు. గిటార్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. కాలేజ్ లైఫ్ నుంచి చూస్తున్నాం ఇది. ఎందుకంటారు దానికి? అది గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ అది ఏమన్నా? అది ఎందుకంటే కీబోర్డ్స్ అనుకోండి ఎలక్ట్రానిక్. సో సౌండ్ అనేది ఎలక్ట్రానికల్గా జనరేట్ అవుతుంటుంది. ఓకే, ఒక అకాస్టిక్ గిటార్ తీసుకుంటే అకాస్టిక్ గిటార్కి స్ట్రింగ్స్ ఉంటాయి, 6 స్ట్రింగ్స్ ఉంటాయి. ఓకే, అండ్ సౌండ్ హోల్ ఉంటుంది. సో నువ్వు ప్లే చేసినప్పుడు మన న్యాచురల్ ఎయిర్ ఏదైతే ఉంటుందో ఆ న్యాచురల్ ఎయిర్ నుంచి ఫామ్ అయ్యి నీకు ఆ సౌండ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇట్స్ వెరీ ఆర్గానిక్, వెరీ న్యాచురల్, కాబట్టి పీపుల్ విల్ లవ్ దాట్. నైస్ నైస్. అందుకే పీపుల్ మనం సముద్రాల దగ్గరికి వెళ్తే అలల సౌండ్, వర్షం, రెయిన్ డ్రాప్ సౌండ్ ఇలాంటివి ఎక్కువ ఇష్టం. 8 మెట్రో చేస్తున్నప్పుడు ముంబైలో ఉన్నానండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి అక్కడ ఇక్కడ కాంటాక్ట్స్ అదంతా అయిపోయి ఇక్కడ సార్ అంతా బ్లాక్ చేసి ఫోన్ సైలెంట్లో పెట్టి బీచ్కి వెళ్ళిపోయి బీచ్లో సైలెంట్ కూర్చున్న, ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు. జస్ట్ వాంట్ టు హియర్ ద సీ షోర్ సౌండ్ అనమాట. ఆ అలల సౌండ్ వింటూ ఎంత కామ్ చేసిందంటే అంత కామ్ చేస్తుంది ఆ సౌండ్. సో ఎవ్రీ సౌండ్ హ్యాస్ అ హీలింగ్ పవర్. అది మనం కొంచెం గుర్తించినామంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో మన చిన్నప్పుడు రేడియోస్ నుంచి ఇప్పుడు డాల్బీ అట్మాస్ వచ్చింది అందరికీ. ఈవెన్ మన ఇయర్ ఫోన్స్లో, ఇయర్ బడ్స్లో కూడా ఉంటుంది డాల్బీ. సో మీరు ఈ ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం గురించి ఏం చెప్తారు? మ్యూజిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్స్ అ బ్యూటిఫుల్ అండ్ అ కర్స్ అగైన్. కర్స్ మళ్ళీ కర్స్. ఎందుకంటే ఈ అంటే చిన్న రేడియో నుంచి డాల్బీ డిటిఎస్ వరకు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దెర్ ఈస్ అ సర్టన్ లిమిట్స్ ఆఫ్ మ్యూజిక్. మీరు ఎప్పుడు ఎగురుతారు, ఎప్పుడు జాయ్ ఫీల్ అవుతారు అంటే వెన్ దట్ హిట్స్ యూ కదా. ఇప్పుడు నేను దూరం నుంచి ఏదో ఒక చిన్నగా ఇట్లా సౌండ్ వదులుతున్నాను అనుకో, యూ డోంట్ ఫీల్ దట్. ఇఫ్ యూ డోంట్ ఫీల్ దట్స్ నాట్ మ్యూజిక్ అంట. సో అప్పట్లో ప్యూర్ అనలాగ్ ఉండే, ప్యూర్ అనలాగ్. మీకు గుర్తుందో లేదో, అప్పుడు సాయి కిషోర్ థియేటర్, నారాయణగూడలో సాయి కిషోర్ థియేటరే కానీ, దేవి థియేటర్, మన ఆర్టిస్ట్ వస్తే దేవి థియేటరే కానీ, సంధ్యా థియేటర్, సంగీత్ థియేటర్, స్కైలాండ్ థియేటర్, ఈ వీటిలలో వచ్చే సౌండ్ వాజ్ అవుట్ స్టాండింగ్. అది పాత డబ్బాలు ఉండొచ్చు, బట్ ఆ డబ్బా లోపట ఉన్న స్పీకర్స్ ఆర్ ఇంగ్లాండ్, మేడ్ ఇన్ ఇంగ్లాండ్ స్పీకర్స్. గుడ్ మ్యాన్స్, జేబిఎల్ కూడా యుఎస్ జేబిఎల్. సో ఆ బిల్ట్ క్వాలిటీ వేరు, ఆ స్ట్రక్చరే వేరు, ఆ స్పీకర్ కోన్సే కానీ వాటి కాయిల్సే కానీ ఆ స్ట్రక్చరే వేరు ఆ టైంలో. అందులో నుంచి ప్యూర్ అనలాగ్ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. యు ఆర్ ఎంజాయింగ్ దట్. ఇప్పుడు డిజిటల్ అదంతా ఫిల్టర్ అయ్యి, అంటే ఒక మనిషికి నీడకి డిఫరెన్స్ ఉంటుంది కదండి. సో ఇప్పుడున్న డిజిటల్ ఈజ్ లైక్ నీడ. నైస్. ఇప్పటికీ టిల్ డేట్ అంటే మీరు ఇయర్ ఫోన్స్ ప్రిఫర్ చేస్తారా, స్పీకర్స్ చేస్తారా? నా దగ్గర 70 pairs ఆఫ్ వింటేజ్ ఆడియో సిస్టమ్స్ ఉన్నాయి.
2-3 టర్న్ టేబుల్స్ ఉన్నాయి. నా స్టూడియోలో 15-inch కోవాక్సిల్ డ్రైవర్స్ ఉన్నాయి. నా స్టూడియో మానిటర్స్ 10 సో నా రూమ్కి వస్తే ఇట్లా స్టాక్ చేసిన అనమాట. స్పీకర్ పైన 14-15 feet వరకు స్టాక్ చేసి ఉంటాయి స్పీకర్స్ మొత్తం నా రూమ్లో. అన్ని వింటేజ్ 40-50 years old స్పీకర్స్. ఎందుకు కలెక్ట్ చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈ రేడియో నుంచి ఈ డిజిటల్ సిగ్నల్ ప్రాసెస్ వరకు ఆ ఎరా ఏమేం చేంజెస్ అయినాయి టు అండర్స్టాండ్. సో అదొక డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినానంటే ఇట్ విల్ గో ఫర్ అవర్స్. సో ఈ డిస్కషన్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ విల్ హ్యావ్ అన్ అదర్ డే. అంటే నేను ఎందుకు అడిగానంటే ఇది యాక్చువల్లీ నాకు కూడా అంటే నాకు తెలియదేమో అనుకునేవాడిని. నేను చిన్నప్పుడు ఒకవేళ ఆ సెన్సిబిలిటీస్ వల్ల సెన్సిటివ్గా ఉంటాం కదా, దానివల్ల ఎక్కువ వినేవాడినేమో, అప్పుడు అలా అనిపించేదేమో. ఇప్పుడు వచ్చిన ఫీల్ ఇప్పుడు రావట్లే. మంచి చైనా మేడ్ కదా ఇప్పుడంతా. నాకు అది అర్థం కాలే ఈవెన్ చైనా మేడ్. సో ద క్వాలిటీ అంతా దిగిపోయింది. మ్యాగ్నెట్ ఒకప్పుడు దే యూస్ టు హ్యావ్ ఆల్నికో మ్యాగ్నెట్స్. ఒక స్పీకర్లో ఎంతకిది ఇంత సౌండ్ వస్తుంది, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చేది, ఎట్లా ఇప్పుడు రావట్లేదు. పక్కకి నీళ్ళ పడితే కూడా రావట్లేదు. ఎందుకంటే దోస్ స్పీకర్స్ థియేటర్స్లలో కూడా ఇట్ హ్యాడ్ అన్ ఆల్నికో మ్యాగ్నెట్ స్పీకర్స్. అండ్ స్పీకర్కి సపరేట్గా ట్వీటర్ సబ్బుఫర్ కాదు, అన్నీ ఒక సింగిల్ డ్రైవర్ నుంచి వస్తుండే. కింద ఎక్స్ట్రా ఒక సబ్బుఫర్లు ఉంటుండే. ఆ ఆల్నికో మ్యాగ్నెట్ నుంచి ట్రాన్సిషన్ ఏరా ఒక 20 years తర్వాత సెరామిక్ వచ్చింది. సెరామిక్ మ్యాగ్నెట్స్ అంటే స్పీకర్ వెనకాల ఒక మ్యాగ్నెట్ ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది. అది దట్స్ అ సెరామిక్ మ్యాగ్నెట్. ఆ ఏరా దాటేసి ఇప్పుడు నియో డైనమిక్ మ్యాగ్నెట్స్ వచ్చినాయి. అది కూడా దాటేసి ఇప్పుడు టెస్లా వచ్చినాయి. సో దర్స్ అ గ్రేట్ టెక్నాలజీ ఎవాల్వ్ అయింది. బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ మిస్సింగ్ ద క్వాలిటీ అండ్ ద స్టాండర్డ్స్ ఇన్ ద ఈవెన్ లిస్నింగ్. ఒక స్పీకర్ గురించి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయింది. సో ఇమాజిన్ దే సో మచ్ ఆఫ్ అదర్ స్టఫ్. ఇప్పుడు నా స్టూడియోలో I have a couple of analog gears. They're all analog, purely analog. So అప్పట్లాగా ఇప్పుడు తయారు చేశారు. దట్ ఈస్ వై దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. దే ఆర్ లైక్ 1.5, 2 lakh, 3 lakh ఒక చిన్న బిట్. సో వీ హ్యావ్ అనదర్ స్టూడియో ఇన్ సైనిక్ పూరి. ఇట్స్ కాల్డ్ క్రాస్ రోడ్ స్టూడియో. వీ హ్యావ్ ఒకటి ఇంత తెప్పించాము, 3 months వెయిట్ చేసి తెప్పించాం. దట్ ఈస్ అరౌండ్ 7 lakhs. ఇంతే ఉంటుంది. స్మాల్ థింగ్. అది ఇట్స్ ప్యూర్ అనలాగ్ ప్రీ యాంప్లిఫైర్. ఓకే. అందరూ ఇదేందో టిఫిన్ డబ్బా అంతుంది, ఇదేందో అంత 7 lakhs అని. బట్ యానలాగ్ కోసం వి థ్రైవ్. సో డిజిటల్ మ్యూజిక్ చేస్తూ యానలాగ్ని తీసుకొని వెళ్తున్నాం అనమాట. వీఆర్ ట్రైంగ్ టు డూ దట్. సో దట్ ఈస్ వై ద క్వాలిటీ ఈజ్ లైక్ వీఆర్ ట్రైంగ్ టు మెయింటైన్ దట్ వరల్డ్ క్లాస్ మ్యూజిక్ వర్ వరల్డ్ క్లాస్ క్వాలిటీ. సూపర్. సో మేము అతి త్వరలో మీరు ఎప్పుడు అలో చేస్తే అప్పుడు మీ స్టూడియో టూర్ చేయాలనుకుంటున్నాం. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, మీ కలెక్షన్స్, ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, ఆ బైక్స్ కావచ్చు, కార్స్ కావచ్చు, అన్నీ చూడాలనుకుంటున్నాం. Yes, please come. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మీరు ఇంకా ఎన్నో అవార్డ్స్ ఇలా అందుకోవాలి, ఎన్నో మంచి సినిమాలు తీయాలి. మీరు విష్ చేసినట్లు ఇప్పుడు ప్రభాస్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ అతి త్వరలో ఈ ఇయర్ మీరు ఎండింగ్కి అలాంటి న్యూస్ ఒకటి వినాలని మేము ఐ డ్రీమ్ నుంచి మేము కూడా మేనిఫెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Thank you so much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.